దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం పరీక్షించుకుంటూ పరిశీలించుకుంటూ విశ్వాస జీవితాన్ని క్రమపరచుకోవడానికి సిద్ధపరచబడదాం. మనము రోమిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో నుంచి ఈ కడవరి దినాలలో దేవుని యొక్క మాటను ఒప్పుకోకుండా లేక ఆయనకి ఇచ్చినటువంటి మాటలను లేక ఆయన మాటలను ఒప్పుకోని వారుగా ఉంటాము. కవనెంట్ బ్రేకర్స్ అనగా మాట తప్పువారుగా ఉంటాము అనేటువంటి విషయాన్ని మనం హెచ్చరించుకుంటున్నాం. ఆ వాక్యాన్ని బట్టి మన విశ్వాస జీవితాలను మనం పరిశీలించుకుంటూ ముందుకు సాగుదాం. మరి గడిచిన వారము కొన్ని విషయాలను ప్రత్యక్షంగా దేవుని యొక్క వాటిలో నుంచి మనం చూసాం. ఈరోజు మరికొన్ని విషయాలలోనికి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క మాట మనుషులకు వచ్చినప్పుడు దానికి ఒక పేరు పెట్టాం. అదేంటనంటే వాగ్దానము అని పేరు పెట్టాం. దేవుడు మనుషులకి ఇచ్చేది వాగ్దానం. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటాం అంటే కవనెంట్ అంటాం. అదే మనుషులు దేవునికి ఇచ్చేటువంటి మాటను ఏమంటారు? ఏ హ్యూమన్ టు గాడ్. ఏమనగలం? మనుషులు దేవునికి ఇచ్చేటువంటి మాటను ఏమని పేరు పెట్టగలం? దట్స్ కాల్డ్ మొక్కుబడి. దానిని మొక్కుబడి అని పిలుస్తాం. అంటే దేవునితో మనం చేసుకున్నటువంటి మాట. ఈ రెండింటికి చిన్న తేడా ఉంది. దేవుడు మాట్లాడితే ఆ మాట ఆయన నెరవేర్చడానికి ఆయన సాయశక్తుల మాట తప్పని వాడుగాను ఆయన రుజువు చేయటానికి ప్రయత్నం చేసుకుంటూ ఉంటాడు. అదే మనుషుడు గనక దేవునికి మాట ఇస్తే ఆ మాటను తప్పడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. దట్స్ వాట్ హ్యూమన్ నేచర్. దానికి కావాల్సిన అమెండ్మెంట్స్ కూడా బైబిల్ ఇచ్చింది. అయితే మనుషుడు కవనెంట్ బ్రేక్ చేయడానికి కారణం ఏంటి? దేవుని యొక్క మాటను మనం నెరవేర్చబడాలి అనేటప్పుడు బైబిల్ చెప్పేటువంటి అంశాలు మీకు తెలుసా? మొక్కుబడి చేయుట, స్వేచ్ఛార్పణము ఇవ్వుట, లేక బలులు చేయుట, దహన బలులు, నైవేద్యాలు, పానార్పణలు, సమాధాన బలులు, ఇవన్నీ కూడా నిబంధనలో, పాత నిబంధనలో దేవుడు మనుషులతో మాట్లాడుతున్నటువంటి సంఘటనలు, సందర్భాలు స్పష్టంగా ఉంటాయి. ఇన్ని విషయాలు దేవుడు మనుషుల్ని ఎందుకు చేయాలనుకున్నాడో తెలుసా? ఎందుకు ఆ వాగ్దానాన్ని లేక ఆ ప్రామిస్ని మనకి ఇచ్చి మీరు ఇలా చెయ్యాలి అని ఎందుకు ఆయన చెప్పాలనుకున్నాడంటే ద ఓన్లీ వన్ రీజన్. అదేంటో తెలుసా? ప్రతి మానవుడు దేవుని మాటకు భయపడాలి, దేవునికి విలువివ్వాలి, దేవుని మాటను గౌరవించాలి, దేవుని మాటకు అతను హృదయపూర్వకంగా విధేయుడవ్వాలి. ఈ ఒక్క విషయమే దేవుడు చేయాలనుకున్నాడు, చెప్పాలనుకున్నాడు. ఆ విషయాన్ని ఈరోజుకి నేటి ప్రపంచం కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది, అదే పనిని కొనసాగిస్తూ ఉంది. అయితే దేవుని యొక్క మాటకు అతను ఇచ్చేటువంటి విలువ ఏంటి అనంటే ఇచ్చినటువంటి ఆ మాటను అంటే దేవుని కొరకు చేసుకున్నటువంటి ఆ వాగ్దానాన్ని దేవుని కొరకు ఆ పనిని నెరవేర్చటానికి ప్రయాసపడటం. యూ షుడ్ బి వెరీ సీరియస్ ఇన్ దట్. అంటే ఎంత ఎక్కువగా ప్రయాసపడాలో, ఎంత ఎక్కువగా కష్టపడాలో, ఎంత ఎక్కువగా ఆ పనిని నెరవేర్చడానికి ఆశపడతాడు అనేటువంటి దాని మీద ఆ వ్యక్తికి దేవునికి ఉండేటువంటి అనుబంధం, సంబంధం, ఆ పరిపూర్ణమైన ప్రేమ అనేది కలిగి ఉంది అనేది బైబిల్ చెప్పినటువంటి ఒక ప్రమాణం. ఈరోజు దేవునితో మనకున్నటువంటి ప్రమాణాన్ని ఎంత ఎక్కువగా ఉన్నామనేది దేన్ని బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ చూసారా, పాత నిబంధన కాలంలో ప్రభుతో మనిషి చేసుకునేటువంటి ఆ మొక్కుబడులు ఏవైతే ఉన్నాయో, ఆ సమర్పణలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ క్రియారూపకంగా దేవుడు చూడాలని ఆశపడ్డాడు. ఉదాహరణకి అక్కడ రక్తం చెల్లించాల్సినటువంటి విషయాలు కానివ్వండి, దాని బలులు, సమాధాన అర్పణలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా. అలాగే ప్రభువుని మహింపరచడానికి చేసేటువంటి పండుగలు, ఆ పండుగ దినాలలో వ్రతాలు, ఆ పనుల కొరకు చేయాల్సినటువంటి ఆ క్రతువులు, క్రమాలు, వీటిని నిజంగా నువ్వెంత ఇష్టంగా చేస్తున్నావు అనే దాని మీద ఆధారపడుతుంది. దాన్ని మన భాషలో చెప్పాలంటే నిష్ఠ. కొన్నిసార్లు ఆ పదాలు వాడేటప్పుడు మనం ఏమంటామంటే మనం కూడా దేవీ దేవతల్ని, దేవుళ్ళు అనబడినటువంటి పూజలను ఆరాధించేటప్పుడు మనం ఈ పదం చెప్తాం. చాలా నిష్ఠగా చేసేదానండి, భక్తిగా చేసేవాడినండి, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, దేవుడు అంటే నాకు చాలా ప్రేమ అండి, కసిగా చేసేవాళ్ళమండి. మరి దానికి ఇంకొక ఉపమాలంకారం యాడ్ చేస్తాం. అదేంటి తెలుసా? భయంకరంగా పూజించేవాడిని అండి అని. అదే అర్థం కాని విషయం. భాషా పదాలు సరిగ్గా వాడకపోతే అర్థాలు మారిపోతాయి. చేతబడి చేసేవాడు కూడా నిష్ఠగానే చేస్తాడు. మరి వాడిది భయంకరమా, నీది భయంకరమా? ఆ పదాలు ఎక్కడ వాడాలో తెలియక ఏదో సాక్ష్యంలో బలం వస్తుందని ఇలాంటి పదాలు వాడేస్తుంటాం. నిజానికి అంత భయంకరుడు దేవుడు కాదు, అంత భయంకరమైన పనులు చేయటం నువ్వు భయంకరమైన దానివి కాదు. సో రక్తము అనేటువంటిది పాశాచికమైనటువంటి పద్ధతుల మధ్య ఎక్కడైతే వాడతారో దానిని మాత్రమే
మనుషుల మధ్యలో వాడేటప్పుడు భయంకరమైన పదం వాడాలి. అంతకుమించి దేవుడు లేక దేవత అనేటువంటి శక్తి కొరకు చేసేటువంటి వాటికి మనం ఎప్పుడు కూడా ఆ పదం వాడకూడదు. భయంకరమైనటువంటి పదం వాడకూడదు. గమనించండి, అది భక్తిలో ఒక క్రమము. అది ఆ రోజుకి నువ్వు నమ్ముతున్న ఒక విశ్వాసం అంతే. దాన్ని నువ్వు భయంకరమైన పద్ధతి మనం మాట్లాడకూడదు. సరే, విషయానికి వస్తున్నాను. సో దేవుని దగ్గరికి వచ్చేటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవునితో చేసేటువంటి ఆ పనులకు కొన్ని నిబంధన క్రమాలను మనిషి ఆచరించాలి. ఆచరించాల్సినటువంటి విధానాలు, కొన్ని విషయాలని అసలు దేవుడు ఆ కవనెంట్ మనకి ఇచ్చేటప్పుడు, వాగ్దానం ఇచ్చేటప్పుడు ఎలా తనను రుజువు చేయాలనుకున్నాడో ఒక ప్రత్యక్షత మనం తెలుసుకుంటే మీరు ఎప్పుడు కూడా తప్పు చేయరు. హౌ గాడ్ వాంట్స్ టు కీప్ హిస్ కవనెంట్ టు పీపుల్. దేవుని ప్రజలుగా ఉండాలి అని మనల్ని చెప్పి, మీరు దేవుని వారు అని చెప్పి, మీరు దేవుని సంబంధులు అని చెప్పి, మీరు నా ప్రజలు అని చెప్పి, మీరు నా రక్తంతో కడగబడి కొనబడి ఉన్నారు అని చెప్పి, ఆ రక్తం శరీరములు మన లోపలికి పెట్టి మీరు నా సంబంధులని చెప్పుకున్న దేవుడు, ఆయన ఎలా అయితే మాట తప్పని వాడిగా ఉంటాడో మనం కూడా అలాగే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. సో ఆ నీతి, దేవునితో ఉండేటువంటి ఆ నిబంధన యొక్క ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆదికాండంకి వద్దాం, 15వ అధ్యాయంకి వద్దాం. అప్పుడే దేవుడు మాట్లాడాడు అబ్రహాంతో. మనం చదువుతాం కదా ఆదికాండము. అబ్రహాం స్టోరీ బిగిన్స్ ఎక్కడ ప్రారంభమవుతుంది? 11వ అధ్యాయము అయిపోయిన వెంటనే 12వ అధ్యాయం ప్రారంభంలో స్టార్ట్ అయిపోద్ది. 11వ అధ్యాయంలో మీరు తెరహు మృతి పొందిన తరువాత, హారాన్లో మృతి పొందిన తరువాత లేచి దేశం నుండి, బంధువుల నుండి, తండ్రి ఇంటి నుండి అని చెప్పి 12:1 ప్రారంభిస్తాడు. గమనిస్తే 11లో తారుమారైపోయి, 11లో విస్తరణ జరిగి, 11లో తరాలను సిద్ధపరిచి, 11వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ఆదికాండము 11 కరెక్ట్గా విషయాలను విశ్లేషించి వాటిని కనుక పరీక్షిస్తే ఇంకా మన అంతరంగంలో దేవుడు ఎలా పనిచేస్తాడో మిగిలిన విషయాల్లో అర్థమవుతుంది. ఈ 11వ చాప్టర్ చాలా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ అబ్రహాము విషయం కొరకు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు గమనించండి, 11వ అధ్యాయము 10వ వచనం దగ్గర, అమ్మా మీరు ఒక్క నిమిషం అది ఎలా చదివి దానిలో ఎవరి గురించి అయినా భార్య పేరు ఉందా? షేము భార్య గురించి ఏమైనా రాశాడు చూడండి. అర్పక్షదు లేదు, షెలహు లేదు, ఎబెరు లేదు, ఫెలెగ్ లేదు, రయ్యు. చూస్తున్నారా లేదని చెప్తున్నారా? 22లో సెరుగు, ఓకే. 24 నాహోరు లేదు, కుమారులు కుమార్తెలను కలిను. తర్వాత 27లో తెరహు తాలూకా జనరేషన్. అబ్రహాం నాహోరును కనెను, ఆరాను లోతును కనెను. అయిపోయింది. 29 అబ్రామును నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రాము భార్య పేరు షారయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఇక్కడ చూసారా, ఇక్కడ వరకు ఆ ఫిమేల్ తాలూకా వెర్షన్ ఎంటర్ అవ్వాల. అబ్రహాము దగ్గరికి వచ్చేటోడికి తన భార్య గురించినటువంటి మెన్షనింగు ఇక్కడ మాట్లాడుతున్నాడు అని అంటే, దేవుని యొక్క ప్రణాళికకు ప్రారంభం జరగబోతున్న ఒక అంశాన్ని ఇక్కడ నుంచి నేను చెప్పబోతున్నాను అన్నటువంటి విషయం మనకు కనబడుతుంది. అంటే ఏ పరిస్థితులైతే దేవుడు తన ప్రజలతో కలుగు చేసుకుంటాడో వాళ్ళ గురించి నేను పుట్టక మునిపే, అంటే నీవు తల్లి గర్భంలో పిండంగా ఏర్పడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని చెప్పటానికి వంశావళి క్రమంలో అకస్మాత్తుగా షారా గురించి తీసుకొచ్చి, షారా దగ్గర నుంచి అక్కడ నెక్స్ట్ వంశం గురించి రాస్తున్నాడు. మిల్కా ప్రస్తావన వచ్చింది ఇక్కడ. మిల్కా తర్వాత మీరు సరిగ్గా అర్థం చేసుకుని బైబిల్ని చదవడం ప్రారంభిస్తే మిల్కాతో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు, చారిత్రక విషయాలు అబ్రహాం తర్వాత జరిగినట్టు ఉంటాయి. సరే, ఇక్కడ వచ్చినటువంటి షారా గురించి మాట్లాడాడు, అబ్రహాం గురించి మాట్లాడాడు. అబ్రహాం గడప్ అన్నాడు, లేచిపోయాడు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత లోతు పరిస్థితి జరిగింది. లోతు పరిస్థితి అయిన తర్వాత 13వ అధ్యాయంలో 9వ వచనం దగ్గర విడిపోయారు. విడిపోయిన తర్వాత దేవుడు తిరిగి మళ్ళీ మాట్లాడడం ప్రారంభించాడు. యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత 15వ అధ్యాయం దగ్గరికి వచ్చేసాడు. ఈ సర్వోన్నతుడైన మిల్కీసెదెక్ దగ్గరికి రావటం, మిల్కీసెదెక్తో దేవుడు మాట్లాడటం, ఆ పరిస్థితులన్నీ చూస్తున్నాం. చూసి 15th చాప్టర్ దగ్గరికి వచ్చేటప్పుడు జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చెప్తాను, వినండి. ఇవి జరిగిన తర్వాత ఇవన్నీ జరిగాయి. నేను అందుకే అవి బ్రీఫ్గా చెప్పుకొచ్చాను ఏమేమి జరిగినాయో. అతని పిలుపు ప్రారంభం, అతని చరిత్ర ప్రారంభం, అతని కుటుంబ ప్రారంభం,
అతని పరిస్థితులు ప్రారంభం. ఇవి జరిగిన తరువాత అంటే పిలిచి విడగొట్టి మళ్ళీ తిరిగి తన పనికి తను సిద్ధపరచుకున్న తరువాత ఇప్పుడు ప్రారంభమైంది. ఏంటట? ఇవి జరిగిన తరువాత ఉమ్, యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము. జాగ్రత్తగా వినండి. దేవుడు తన ప్రజలతో మాట్లాడనుద్దేశించినప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పం, దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన, దేవుని యొక్క ఉన్నతమైన దృష్టి ఒక వ్యక్తి పట్ల ఎంత సునిశ్చితంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాము మనకు వారసుడని చెప్పుకునే మనము అబ్రహాము వారసుడుగా ఉంటున్నటువంటి ఆ దైవిక వాగ్దానాన్ని కూడా మనం వారసులం అవుతాం. ఇస్సాకు సంబంధులుగా ఉంటున్నటువంటి మనము ఇస్సాకు వారసులుగా ఉండటానికి పిలువబడిన వారముగా సరిగా అర్థం చేసుకోకపోవటమే నేటి క్రైస్తవ్యంలో దేవునితో సరైన నిబంధన లేకపోవటం. ఇక్కడ చూసినప్పుడు పిల్లలు లేనటువంటి అబ్రాహాంతో దేవుడు మాట్లాడాడు. అబ్రాహ్మ భయపడకని చెప్పాడు. అంటే అబ్రాహం భయపడుతున్నాడేమో. దేన్ని భయపడుతున్నాడు? ఎప్పుడు చెప్తారు మీరు భయపడదని? భయపడేటప్పుడు పిల్లలు బాగా ఆడుకుంటున్నారు అనుకోండి, అని పిలిచారే భయపడకంటారా? ఆడు బెదిరిపోతున్నాడు అనుకోండి, అప్పుడు వచ్చి ఏం చేస్తారు? రే నువ్వు భయపడకు, నేనున్నాను, నేను వచ్చాను కదా, నేను చూసుకుంటాను కదా అని ఖచ్చితంగా వాళ్ళకి ధైర్యం చెప్తారు. అబ్రాహాం సిచ్యువేషన్ ఎలా ఉంది అనేటువంటిది ఆ ఒక్క పదంలో అర్థం చేసుకోండి. బయటికి వాగ్దానం పట్టుకోవడానికి రెడీ అవుతున్న దేవుడు ఎదురుగా ఉంటున్నప్పుడు కూడా అతని హృదయము విపరీతమైన కలవరంతో ఉంది. దేవుని గురించినటువంటి మాట పట్టుకుని వచ్చేసాడు. లోతు పక్కన ఉంటాడు అనుకున్నాడు, లోతు విడిపోయాడు, పరిస్థితులు చల్లాచెదరైపోయినాయి. ఆస్తి కొత్త, అతను సంపాదించిన ఆస్తి తన దగ్గర ఉంది, తన జనమున్నారు, తన పశువుల కాపర్లు ఉన్నారు, తన పరిస్థితులు ఉన్నాయి, తన వ్యాపారవేత్త, తన విగ్రహాలను తయారు చేయగలిగిన వాడు, మనుషులందరినీ తన వెంబడింప చేయగలిగిన వాడు, మాటకారి, పరిస్థితులన్నింటిలో దేవునితో చక్కగా సంభాషించగలిగినటువంటి ఆ జ్ఞానం కలిగిన వాడు. అయినప్పటికీ అతనిలో ఏముంది? భయం ఉంది. అప్పుడు అంటున్నాడు దేవుడు, భయపడకు, నీ బహుమానం అత్యధికమవుతుంది, నేను నీకు కేడంగా ఉంటాను. కేడం అంటే ప్రొటెక్షన్. రెండు రకాల అర్థాలు వస్తాయి. కేడం అనేటువంటి తెలుగు బైబిల్లో ఉన్నటువంటి పదము, ఒకటి షీల్డ్, నేను ఎవరైనా నా మీదకు దాడి చేసేటప్పుడు నా చుట్టూ ఉండేటువంటి నన్ను నేను దాక్కోగలిగినటువంటి ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి ఒక వస్తువు కేడము. పోలీసు వాళ్ళు లాఠీచార్జ్ చేసేటప్పుడు ఒక చేతిలో కర్ర, ఇంకో చేతిలో షీల్డ్ పట్టుకుంటారు. అది ఆప్టికల్ ఫైబర్తో గట్టిగా ఉంటుంది. దాని మీద రాళ్ళు వేసినా కూడా ఏమి అవ్వదు. పెట్రోల్ బాంబులు వేసినా కూడా దాంతో ఇలా గట్టిగా తోసేసుకుని దాని వెనకాతలు వాడు కాచుకుని లాఠీచార్జ్ చేయడానికి వస్తారు. ఇది ఒక రకంగా ఉంటుంది. అప్పట్లో ఒక రౌండ్గా ఉండొచ్చు, కొన్ని షీల్డ్ పద్ధతిలో ఉండొచ్చు, రకరకాలుగా. అంటే నేను నిన్ను రక్షించువాడను, ఆపదల నుంచి కాపాడువాడను, నిన్ను సంరక్షించడానికి నేను టేక్ కేర్ చేసేవాడిని అని చెప్పడానికి దేవుడు ఆ పదం వాడాడు. కేడమును మరియు బహుమానము అత్యధికము చేయనని, నిన్ను బహుమానం నేను అత్యధికం చేస్తానంటున్నాడా. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చినానేమి, నేను సంతానము లేనివాడనే ఎంత పోవచ్చున్నాను. జ్ఞానం కలిగినోడు భయపడుతున్నాడా? ఈ భయానికి అర్థం ఉందని దేవుడికి తెలుసు. మనం కూడా కొన్నిసార్లు దేవుడికి సలహాలు చెప్పినట్టే అబ్రహాం ప్రార్థనలాగే ఉంటాయి. మనం కూడా నువ్వేమిస్తే నాకేంటి ప్రభువా, నాకు పిల్లలు లేరు, ఏదైనా పిల్లలు ఉంటే కదా ఏదైనా జరిగేది, నువ్వు నాకు అదేదో నా నలుసేదో పుట్టించేస్తే, అదేదో నువ్వు నాకు ఇస్తే అప్పుడు కదా నేను ఆనందించేది అనేది. ఇలాగే దేవుని దగ్గర నుంచి తీసుకునేటువంటి చాలామంది దేవుని జ్ఞానమును బట్టి తెచ్చుకునేదిగా ఉండాలి తప్ప దేవుని ఏడిపించి తెచ్చుకోకూడదు. ఏడిపించి తెచ్చుకుంటే ఏడిపించే బతుకుతారు, బతుకంతా ఏడిపే. ఇచ్చినప్పుడు తెచ్చుకున్నాం అనుకోండి, నీకు కావాల్సినట్టు సంతోషం కలిగి ఉంటుంది. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగనని చెప్పగా, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగనని చెప్పాను. చాలా చక్కగా దేవుడు ముందే చెప్తున్నాడు. కొన్నిసార్లు నమ్మం, కొన్నిసార్లు ఒప్పుకోం, కొన్నిసార్లు ఇష్టపడం, కొన్నిసార్లు నచ్చదు. ఇంతకీ డీలింగ్ ఎవరితో? దేవుని. మరి అటు దేవుడి దగ్గరకు చెప్పేవి కూడా మీకు నచ్చవా అంటే నచ్చవు, నిజానికి నచ్చవు. నేను ఈరోజు చెప్తున్నాను, ఒక విశ్వాసి స్థానంలో నుంచి, ఒక విశ్వాసంలో నుంచి కొంచెం పైకి ఎదిగి శిష్యుని స్థానానికి ఎదుగుతూ, ఒక పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ కూడా నేను దేవుని యొక్క పరిస్థితులలో నేను ఒప్పుకోగలను అని నీ నోరు తెరిచి కనుక దేవుని దగ్గర తీర్మానం చేసుకోగలిగితే నీ బ్రతుకులో ఇంకా అడ్డు ఉండదు. నేను ఒప్పుకుంటాను సిచ్యువేషన్ అని చెప్పాలి, కానీ డైరెక్షన్స్ ఇవ్వకూడదు, నీకు నచ్చినట్టు చెప్పకూడదు. ప్రభు అలా తీసే, ఇలా పెట్టు, ఇలా చెయ్యి, ఇలా అడుగు, ఇలా కనిపించు, ఇలా చేసే, ఇలా చూపించు, అస్సలు ఇలా మాట్లాడడానికి వీల్లేదు. ఐ యాక్సెప్ట్, ఐ అడ్మిట్. నువ్వేం చెప్తే దాన్ని నేను ఒప్పుకుంటాను, నువ్వు ఎలా చెప్తే దాన్ని అలా ఒప్పుకుంటాను, నువ్వు ఎలా చేసినా నా లైఫ్ని ఒప్పుకుంటాను. కానీ ప్రార్థనలో కూడా, నిద్రలో కూడా, కలలో కూడా, విజ్ఞాపనలో కూడా, మూలుగులో కూడా ప్రభువా అలా కాకుండా అనే పదం నీ నోట్లోకి రాకూడదు.
అంత స్థిరముగా నీ మనస్సును గనక దేవుని వైపు తీసుకోగలిగితే నీ ముందు పరిస్థితి రాజశాసనాలు వచ్చిన సింహాల నోర్లు మూసుకున్నట్టుగా పరిస్థితులన్నీ మారిపోతాయి. కానీ ఇక్కడే సమస్య ఏంటంటే నీ కళ్ళ ముందు నీ వాగ్దానాలు నీ పరిస్థితులు ఒకలా కనబడుతూ ఉంటాయి. నీకు దేవుడు ఏదో ఫ్రెండ్లీగా నీ పక్కన కూర్చున్నట్టు నువ్వు చెప్తే ఆయన ఏదో మార్చేస్తాడు అన్నట్టు నువ్వు సంతకం పెట్టే, నువ్వు మార్చే, నువ్వు చెప్పే, దీనికి ఒక గంట ప్రార్థన, దానికి ఒక సలహా, వీటి వల్ల మీ జీవితంలో ఆశ అవుతుంది. సో దేవునితో ఒక వ్యక్తి జీవించే విధానాన్ని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. చాలా సులువైన జీవితం జీవించవచ్చు, చాలా సంతోషకరమైన జీవితం జీవించవచ్చు, చాలా తృప్తికరమైన జీవితం జీవించవచ్చు. దేవునితో జీవితం ఆ ఒక్క క్రైస్తవ్యంలోనే సాధ్యం. అది అదర్వైజ్ మిగిలిన దానిలో లేదు. ఎందుకంటే మిగిలిన దాని యొక్క పద్ధతుల కన్నా భిన్నమైనటువంటి ఇది మార్గము కాబట్టి. ఈ మార్గంలో నేను ఇక్కడ స్టార్ మార్క్, పెద్ద స్టార్ మార్క్ పెట్టి చెప్తున్నది ఏంటంటే, నీవు దేవునితో యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు, నువ్వు దేవునికి ఇష్టమైన విశ్వాసంతో నడిచినప్పుడు, నువ్వు దేవుని కోరుకున్న పద్ధతికి నా జీవితాన్ని అప్పగించుకోవడానికి సిద్ధపడుతున్నప్పుడు, నీ బ్రతుకులో తప్పు చేస్తున్నా, స్టార్ మార్కుతో చెప్తున్నాను, నీ బ్రతుకులో తప్పు జరుగుతున్నా, నీ బ్రతుకులో పాపము రాజ్యమేలుతున్నా, నీ పరిస్థితులతో లోకానుసారము నువ్వు కదులుతున్నా, దేవుడు నీతో ఆ నిబంధనను మార్చడు. నువ్వు అనవచ్చు, అదేంటి నేను పాపం చేస్తే, నేను అందుకే పెద్ద స్టార్ మార్క్ పెట్టాను, చిన్న స్టార్ మార్క్ కాదు, కని కనపడినట్టు కాదు. పెద్ద స్టార్ మార్క్ ఏంటి? ప్రభువుతో నువ్వు జీవించేటువంటి జీవిత యథార్థత, జీవిత విశ్వాస పరిశుద్ధత, ప్రభు కొరకు నీవు ఉండేటువంటి ఆ తపన నిన్ను సరిదిద్దుతుంది. ఆ పాపము నుంచి నిన్ను పరిశుద్ధపరుస్తుంది, బలహీనత నుంచి నిన్ను సరిచేస్తుంది, నీ తప్పిదప్పు లోకంలో నుంచి నిన్ను దైవత్వంలోకి తిప్పుకుంటుంది. కానీ ఈ లోపు చాలా విషయాలు నీకు దేవునితో ఉండే సంబంధం మాత్రం దేవుడు వదలడు. దావీదు జీవితంలో అదే జరిగింది. చాలామంది దావీదు పాపం గురించే మాట్లాడతారు, కానీ దావీదు దేవుడిని ఎందుకు వదలలేదు? దావీదుని ఏమంటాడు? అతను నా హృదయానుసారుడు అన్నాడు. కారణం ఏంటి? అతడు దేవుని యొక్క హృదయమును అనుసరించి జీవించే జీవితంలో తన శారీరకమైనటువంటి పాపము కానీ శారీరకమైన లోకం కానీ ప్రవేశించిన దేవుడు తనను విడిచిపెట్టడు. నిన్ను కూడా అంతే, దేవుడు మారడు. అలాని అట్లని రోమపత్రిక 6 అట్లని పాపం మీద నిలుచుందుమా? అట్లన రాదు. ఖచ్చితంగా నువ్వు ఆ పాపమును తెలుసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యక్షత ఉంది కాబట్టి, ఈరోజు మరో ప్రవక్త వచ్చి నాతాన్లాగా నిన్ను గద్దించడు కాబట్టి, నీకు దేవుని ఆత్మ చెప్తున్న సంగతి హృదయంలో చెప్తుంది, నువ్వు విడిచిపెట్టావు, మారాలంతే. కాబట్టి ఒక మనిషి యొక్క పాపమును చూడగలిగిన లోకము దేవుడు తన హృదయాన్ని మాత్రమే చూస్తాడు. పాపాన్ని చూడటం చెయ్యమని కాదు, అక్కడ పాపాన్ని కొనసాగించమని కాదు. ఆ పరిస్థితులను హెచ్చరిక చేసుకొని నీ మార్గమంతా కూడా ఆ ఛాయారూపకంగా ఉన్న పాత నిబంధనను గుర్తుపెట్టుకుని వాస్తవ నిజరూపము క్రీస్తుతో మన జీవితాన్ని కట్టుకోమని. సరే, విషయానికి వస్తున్నాను. అబ్రహాము జీవితాన్ని చూస్తున్నప్పుడు, అబ్రహాం భయం పడుతున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడి అతనితో ఒక నిబంధన చేశాడు. జాగ్రత్తగా వినండి. మన విశ్వాసానికి ఆదిపిత్రుడైనటువంటి అబ్రహాము మనకెంతో ముఖ్యమైనటువంటి వాడు. ఆ అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి విశ్వాసంగా ఎంచబడెను, నీతిగా ఎంచబడెను. అతని విశ్వాసము మనకు పితరుడుగా ఆ అబ్రాము ఎంచబడ్డాడని చెప్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత 8వ వచనం దగ్గరికి రండి. అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకొనిదనని నాకు ఎట్లు తెలియననగా, ఇది తెలియాలి, ఈ పదం రావాలి నీ నోట్లోంచి. లార్డ్ ద ప్రామిసెస్ ఆర్ స్టేడ్, నీవు ఇచ్చేసావు, బట్ నాకు ఇవి నేను ఎలా, వాటిని నేను తీసుకోవటం ఎట్లా? నా కళ్ళ ముందు నా భార్యకు మెన్సెస్ ఆగిపోయి, మోనోపాస్ దాటిపోయి, ముసలిదైపోయి చావుకు సిద్ధంగా ఉన్నాం మేము. ఇప్పుడు గర్భం ఏంటి? ఇప్పుడు పిల్లలు ఎట్లా వస్తారు? ఎలియాజర్ గురించి నేను ఎందుకు అనుకుంటున్నాను? ఆల్రెడీ హాగర్తో ఉండేటువంటి పరిస్థితి నాకు తెలుసు, కానీ ఇలాంటి పరిస్థితులు ఏమవుతాయో నాకు తెలియదే. ఈడేదో వచ్చాడు పనుడు, ఇంక నాతోనే ఉంటున్నాడు అనుకుంటున్నాను. కానీ నీ మాట మీద నాకు ఆశ ఉంది, నీ మాట మీద నాకు ఒక గురి ఉంది, ఒక గమ్యం ఉంది. నాకు స్పష్టంగా తెలుసు, నువ్వు ఇచ్చిందంటే చేస్తావంతే, నువ్వు చెప్పావంటే నాకు తెలుసు ప్రభువా. కానీ ఇది నేను ఎలా స్వతంత్రించుకుంటాను ప్రభువా, ప్లీజ్ గైడ్ మీ. అప్పుడు చూడండి దేవుడి మాట. ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 సంవత్సరాల పెయ్య. నోట్ చేసుకోండి ఎక్కడైనా. ఎన్ని సంవత్సరాలు? 3 years. పెయ్య అంటే ఆవు సంతతిలో నుంచి వచ్చినటువంటి మగదైనటువంటి దాన్ని పెయ్య అని అంటాం. 3 ఏండ్ల మేకను. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల మేక. 3 సంవత్సరాల పొట్టేలును. 3 ఏండ్ల పొట్టేలు. మళ్ళీ ఒక తెల్ల గువ్వను. ఒక తెల్ల గువ్వ. ఒక పావురపు పిల్లను, చిన్నది పావురపు పిల్ల నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. పక్షులను ఎందుకు ఖండించలేదు అని అంటే, వాటికి ఖండించటం అంటే నరకకూడదు, దాన్ని తల విరవాలి.
మెడ విరుచుట అనేది పక్షికి ఉండేటువంటి ఒక పద్ధతి. ఆ రకంగా దాన్ని సపరేట్ చేసి అక్కడ పెట్టాలి. అంటే సెంటర్కి యానిమల్నేమో సెంటర్కి కట్ చేయాలి, బర్డ్స్నేమో హెడ్ మాత్రమే కట్ చేయాలి, చేసి అక్కడ పెట్టాలి. ఇది ఒక మనుష్యుడుగా దేవుని దగ్గరకు తీసుకురమ్మని చెప్పిన వెంటనే అబ్రాహాముకు ఒక విషయం అర్థమైంది. ఇప్పుడు దేవుడు నాతో అడుగుతున్నాడు, నేను చెప్పింది నేను చెప్పినట్టు చేస్తే, అంటే దేవుడు చెప్పినట్టు అబ్రాహాము చేస్తే అబ్రహాముకు దేవుడు ఏదో వాగ్దానం చేస్తాడని అతనికి తెలుస్తుంది. ఆల్రెడీ ప్రామిస్ చెప్పేశాడు, నీ సంతానం నువ్వు అడుగుతున్నావు, నీ సంతానం నేను ఇసుక రేణువుల్లో లెక్కెట్టుకో, కావాలంటే నువ్వు ఆకాశ నక్షత్రాలు లెక్కెట్టుకో, అవన్నీ జరుగుతాయి. ఎక్కడ సాధ్యం ప్రభు అంటే నేను చెప్పింది చేయాలి. తీసుకొచ్చాడు, వాటిని జాగ్రత్తగా పెట్టాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఒక మనిషి దేవుని ఎదుట నిబంధన చేయాలి అని అంటే, మరి మీరు ఈ కాలంలో సరిగ్గా చూసుండరు. మీ ముసలివారు ఎవరైనా, బాగా పాత తరపు ముసలివారు ఎవరైనా గనక కొద్దిపాటి నిష్ఠతో ఉండేవాడు ఎవరైనా, బాగా ముసలివారని చెప్తున్నాను అంటే ఇప్పటికి ఒక 70 years ప్లస్ ఉండేటువంటి ముసలివారు ఎవరైనా ఉంటే వాళ్ళని గనక మీరు పరీక్షించి వారు బలిచ్చేటప్పుడు పద్ధతులను మీరు ఎవరైనా కనుక్కోమని చెప్తే వాళ్ళు ఏం చేసేవారో తెలుసా? మనము ఎద్దులు బలించే స్థితిలో ఇప్పుడు లేము, అప్పట్లో పశువులు తప్ప మనకు సంపదలు లేవు. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చేసి అంతా మోడరేట్ అయిపోయి బాయిలర్ కోడికి వచ్చేసాం. అప్పట్లో ఖచ్చితంగా నాటుకోడే. ఆ నాటుకోడు కూడా ఎలాంటిదైతే పిచ్చి పిచ్చిగా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండేదని చూసి చిన్నప్పుడే చెప్పేవాడు, ఎవరు ఇది ఆ తల్లిదిరా, ఈ దేవుడిదిరా అని. దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి దాన్ని కోసిన తర్వాత ఏం చేసేవారంటే అల్లాడించేవారు, ఆ రక్తాన్ని చల్లేవారు. రక్తాన్ని చల్లి తలకాయని అక్కడ పెట్టి బాడీని ఇటు పెట్టి యువతల నుంచి అవతలకు నడిచెళ్ళేవాడు. స్టిల్ దేర్, ఇది ఇప్పటికే ఉంది పద్ధతి. రెండింటిని పెట్టి మధ్యలో నడవాలి, తల ఒకవైపు ఇటువైపు ఉండి మధ్యలో నుంచి అటు వెళ్ళి అప్పుడు దేవునికి మొక్కి మళ్ళీ వెనక్కి వచ్చి దాన్ని తీసుకెళ్ళాలి. దాని అర్థం ఏంటి? ఒక నిబంధన నేను నీతో చేస్తున్నాను ప్రభువా, ఒక వాగ్దానం చేస్తున్నాము నాయన, నేను నీతో పాటు ఇదిగో ఈ 2 జంతువుల యొక్క శరీరాల మధ్యలో నుంచి వచ్చినటువంటి ఆ రక్తము మధ్యలో నుంచి నేను నీతో నడిచి నీ ఎదుట నేను ఒక ప్రమాణపూర్వకంగా చేస్తున్నాను. నాకు బదులుగా నా పరిస్థితుల మధ్యలో నాకు తెలియక కానీ నాకు తెలిసి కానీ నా సంతానం నుంచి కానీ ఏదైనా ఒక విషయంలో తప్పు జరుగుంటే ఇదిగో ఈ రక్తము సాక్షిగా మమ్మల్ని క్షమించి మమ్మల్ని దీవించు తల్లి తండ్రి అని ఆ తల్లి, ఆ దేవత, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నిబంధన చేసుకుని వస్తారు. ఇప్పుడు అసలు విషయం చెప్తాను, చూడండి ఏం జరిగిందో. గ్రద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. అంటే చేసేసాడు, అక్కడ చేసేసి అవి వచ్చేస్తున్నాయి పైనుంచి. ప్రొద్దుకృంకబోవునప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారి మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోవుదువు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాముతో చెప్పాను. కోసింది ఎవరు? మాట్లాడాల్సింది ఎవరు? మాట్లాడుతున్నది దేవుడు. మాట్లాడాల్సింది ఎవరు? కోసింది ఎవరు? ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? అబ్రాహాం మాట్లాడాలి. ఏమని? ప్రవ్వా, నా కళ్ళ ముందు ఏమీ కనపడట్లేదు, నువ్వు ఇసుక అంటున్నావు, స్టార్స్ అంటున్నావు, అక్కడ స్టార్లు కనబడుతున్నాయి, ఇక్కడ ఇసుక కనబడుతున్నాయి, నా కడుపులో నలుసు కనపడట్లేదు. ఇప్పుడు నువ్వేదో చెప్తున్నావు, నేను నమ్మలేకపోతున్నాను, కానీ నువ్వు చెప్పిన నిబంధన చేసుకుంటున్నాను, నేను నీ మాటను తప్పిపోకుండా నమ్ముతాను అని అబ్రాహాం మాట్లాడాలా. కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడారు? అంటే ఇప్పుడు నిబంధన చేస్తున్నది ఎవరు? ఆలోచించండి. ఒక ఆత్మీయమైన క్రైస్తవుడు అబ్రహాము పక్షంగా ఒక విశ్వాసంలోకి వచ్చాడు అనంటే దేవుని మాటను నమ్మే జీవితము నీ బ్రతుకులో అపనమ్మకము కలిగించని స్థితికి ఎదగకపోతే నీ క్రైస్తవ్యం అబద్ధం, నీ విశ్వాసం అబద్ధం. నీ ఇంట్లో పరిస్థితులు తారుమారు అయిపోయేటప్పుడు నువ్వు పెట్టే గొగ్గోలు కేకలు ఉంటాయి చూసారా, అది నీ బూటకపు క్రైస్తవ్యం. అది నీ అంతరంగంలో వచ్చినటువంటి అపనమ్మకపు కేక. నీ విశ్వాసపు అరుపు లేనప్పుడు నీ వాగ్దానాలు తప్పిపోతున్నాయని అర్థం. దేవుడిని అపనమ్మకస్తుడిగా చేస్తున్నావని అర్థం. నీకు భయం కలిగిందా, నీకు వేదన కలిగిందా, నీకు నష్టం కలిగిందా, నీకు గాయం కలిగిందా, నీకు మోసం కలిగిందా, ఇవి దేవుడు చూడడు. ఇవన్నీ ఆయన తెలిసే జరిగాయి, అవన్నీ చూడడు. కానీ ఆ టైంలో నీ హార్ట్ దేవునితో ఎలా ఉందా అదొకటే చూస్తాడు. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఏం జరిగిందో. మరియు పొద్దుగుంకి కటిక చీకటికి పడినప్పుడు
రాజుసున్న పొయ్యియు అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయి. ఎవరు నడిచారు ఇప్పుడు? దేవుడు దహించి అగ్ని ఉన్నాడని చదువుతున్నామా లేదా? ఎవరు సమీపరాని తేజస్సుతో నిలబడినాడని చెప్తున్నావు కదా. ఇప్పుడు ఎవరు నడిచారు ఆ మధ్యలో? కవనెంట్ ఫుల్ చేసింది ఎవరు? అది అర్థం అవ్వాలి. ప్రామిస్ చేస్తానని చెప్పినప్పుడు నువ్వు నాతో చేస్తున్నావు కదా, నువ్వు చెప్పింది నువ్వు నమ్ముతున్నావు కదా, నేను నమ్ముతున్నాను తప్పిపోను అనడానికి నువ్వు పశువులు తీసుకురా అన్నాడు, తీసుకొచ్చాడు. పక్షులు తీసుకురా అన్నాడు, తీసుకొచ్చాడు. అంతా రెడీ చేశాడు, కట్ చేశాడు. అబ్రాహాం నడిచేటప్పటికి నిద్ర వచ్చింది. ఏంట్రా బాబు నాకు నిద్ర వస్తుంది అనుకున్నాడు. ఈలోపు దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. నిబంధన నువ్వు కాదు చేసేదే, నేను. నువ్వు చేస్తున్న పనికి నేను నీతో చేస్తున్నాను. నీ తరాన్ని నేను ఎలా చేయబోతున్నానో తెలుసా? నీ కుటుంబాల్లో నేను ఎలా చేయబోతున్నానో తెలుసా? నీ సంతతి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎన్ని సంవత్సరాలు జరుగుద్దో తెలుసా? ఇది నేను నీతో చేసే నిబంధన, నువ్వు చేసుకునేది కాదు అని చెప్పి నడిచింది ఎవరు? ఆలోచించండి. ఒక మనిషి తన నిబంధనను తప్పినప్పుడు, ఒక మనిషి తన నిబంధనను మార్చున్నప్పుడు, ఒక మనిషి తన మొక్కుబడికి చేయబడినటువంటి వాగ్దానాన్ని తప్పిపోతున్న పరిస్థితుల్లో పాపంతో లోకం నిండిపోయినప్పుడు యేసుక్రీస్తుని కుమారుడిగా పంపి ఆయన తన వాగ్దానాన్ని అబ్రాహాం నిబంధన నెరవేర్చాడు. నడిచింది ఎవరు నిబంధన మధ్యలో? అగ్ని. ఎవరు? దేవుడు. ఇప్పుడు మన పాపాల కొరకు మధ్యలో నడిచింది ఎవరు? ఇప్పుడు మన గురించి యేసు. మనకు బదులు మన కొరకు మన సాక్షిగా ఎవరొచ్చి నడిచారు? యేసుక్రీస్తు. ఎవరి రక్తం చిందించబడింది? యేసు. కాబట్టి అబ్రహాముతో దేవుడు చేసినటువంటి ఆ రోజు కవనెంట్ యేసుక్రీస్తు దగ్గర ఫుల్ఫిల్ అయ్యింది. ఆ కవనెంట్ యొక్క అర్థము దేవుడు నడవడం. ఇప్పుడు దేవుడు మన మధ్యలో నడవడం, యేసు మన కొరకు నడవడం, యేసు మనకు బదులు నిలబడడం, ఆయనే రక్తం చిందించడం. అసలు ఆ విలువైనటువంటి ఆ త్యాగము దేవుడే చెప్పాడు. నీ కవనెంట్ని గనక నువ్వు బ్రేక్ చేస్తే నేను రావాల్సి వస్తుంది నీ దగ్గరికి. ఎస్, మనుషులు లోకమంతా పాపం చేసి అపరాధం చేసి చచ్చిన వారం ఎండగా ఆయనే తన ప్రియకుమారుడిని పంపి మన మధ్యలో నడిపించి మనుషుల కొరకు రక్తం కార్చి ఆయన ఆ నిబంధనను ఫుల్ఫిల్ చేశాడు. సో దిస్ ఈజ్ వాట్ ద కవనెంట్. ఇప్పుడు అర్థమైందా? దేవునితో ఒక నిబంధన నీకు తెలిసిన తర్వాత నేను దేవుని కొరకు బతకాల్సినటువంటి తీరు ముఖ్యం, కానీ నేను దేవునిలో చేసేటువంటి పాపం విషయంలో మాత్రం నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, జాగ్రత్త. అందుకే ఆమె పాపం చేసినప్పుడు వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసు? ఇక నువ్వు పాపము చేయకు, బికాజ్ మై కవనెంట్ వాజ్ ఫుల్ఫిల్డ్. బట్ ఇప్పుడు నువ్వు ఎక్స్ట్రా చేసావు అనుకో, ఎవరికి వెళ్తుంది? అది నీకు వెళ్ళిపోద్ది. బాప్టిజం తీసుకున్నావా? యువర్ కవనెంట్ వాజ్ కంప్లీటెడ్. నువ్వు నా దగ్గరికి వచ్చేసావు, నువ్వు నా మనిషి అన్నావు, నా సొత్తు అన్నావు, నేను నీ రాజ్యం అన్నావు, నువ్వు నా నాయకుడు అని చెప్పావు, నువ్వు నా దగ్గరికి లోబడిపోయావు. ఇక నువ్వు చేయడానికి కుదరదు. వన్స్ యు ఆర్ కమిటెడ్ దెర్ ఇస్ నో వే. అలాగని బాప్తిజం తీసుకోకుండా పాపాలు చేయొచ్చా? ఆల్రెడీ నీవు రక్షించబడినటువంటి నిబంధనలో ఉన్నావు అబ్రహాం పక్షంగా, కాబట్టి నువ్వు చేయడానికి కుదరదు. సో ఈ పరిస్థితులన్నిటిలో ఆపోజిట్గా పెట్టి వాళ్ళ మధ్యలో సంతానం జరిగించాల్సిన విషయం దగ్గర 17వ వచనం చూడండి. చీకటి పడినప్పుడు అగ్ని అక్కడ నడిచినట్లు మనకు చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు మనతో చేసిన నిబంధన, అబ్రహాంతో చేసిన నిబంధన, ఇస్సాకుతో చేసిన నిబంధనకు దేవుడు దాన్ని ఎలా జస్టిఫై చేశాడో తెలుసా? మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆదాము దేవుడిని అన్నాడా? మీరు 6వ అధ్యాయంలో అప్పుడు ప్రార్థన ప్రారంభించబడిన అని ఉంది. ఒకసారి చూడండి. 4వ అధ్యాయం ఆఖరి వచనం 26వ వచనం, జెనసిస్ 4:26. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైనది. అప్పుడు ఎనోషు దేవుడు అని పిలిపించుకోవాలి కదా. ప్రేయర్ బిగిన్స్ ఎవరు? ఎనోషుతో కదా స్టార్ట్ చేశాడు, ఎనోషు కదా ప్రారంభించాడు. సరే, బలి అర్పించినప్పుడు ఆ అర్పణలు తీసుకొచ్చినప్పుడు ఇద్దరు తీసుకొచ్చారు. ఎవరెవరు? కయీను, హెబేలు. ఎవరు అర్పణ అంగీకరించబడింది? హెబేలు. అప్పుడు దేవుడు ఏమని చెప్పుకోవాలి? నేను హెబేలు దేవుడిని అనాలి కదా. అనలేదు. ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఈ పదాలు మాట్లాడేటప్పుడు నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఒక నిబంధనను ఒక కుటుంబంలో ఒక యజమాని ప్రారంభంలో యేసుక్రీస్తుని కనుక నువ్వు అంగీకరిస్తే, ఏ విశ్వాసంతో నీ సంబంధాలను కనుక కుటుంబాన్ని కట్టుకోవడం విస్తరింపచేస్తే, నీది పితరులైనటువంటి అబ్రహాము సంతానము, నువ్వు బిగినర్వి. నీ ద్వారా రాబోతున్న సంతానం అంతా ఇస్సాకు సంతానము, తరువాత యాకోబు సంతానము. నీ కుటుంబము జనరేషన్ వర్ధిల్లాలి అని అంటే ద కవనెంట్ని నువ్వు ఎక్కడైనా బ్రేక్ చేస్తే నీ సంతానం బ్రేక్ అవుద్ది. ఆ కవనెంట్ని నువ్వు ఎక్కడైనా, దేవునితో వచ్చేటువంటి నిబంధనను నువ్వు ఎక్కడైనా బ్రేక్ చేస్తే నీ సంతానంలో, నీ కుటుంబంలో ఒక ఇబ్బందులు ఎదురయ్యి పరిస్థితులు చెల్లాచెదురవడం, మరణాలు సంభవించడం, గర్భఫలాలు విచ్ఛిన్నం కావటం, సంబంధ బాంధవ్యాలు తెగిపోవటం, బిడ్డలు ఆగిపోవటం, ఇటువంటి ఈ బ్లాకేజ్ జరగడానికి కారణం ఏంటో తెలుసా? కవనెంట్ బ్రేకింగ్.
నీవు దేవునితో చేసుకున్న నీ నిబంధన చెడితే, ఒక పితరులుగా ప్రారంభమైనటువంటి నీ సంతానమే, నీ సంసారమే, నీ కుటుంబమే గనక ప్రామిస్ విత్ గాడ్ని గనక నువ్వు మిస్లీడ్ చేస్తే, నీ నెక్స్ట్ జనరేషన్లో ఈ కర్స్ నీ మీదకి వచ్చేస్తుంది. ఇది నేను శాపం అనే పదం వాడకూడదు, కానీ నీవు సరి చేసుకునేంత వరకే. ఒక్కసారి సరి చేసుకుంటే మళ్ళీ నిన్ను భూమి మీద పట్టజాలని. విచిత్రం ఏంటో చెప్తాను. అబ్రహాము సంతానం ఎంతమంది అండి? ఇసుక నలుసు ఒక్కడా? మరి ఇసుకేది అడగాలి కదా, అబ్రహాం అడగాలి కదా. అబ్రహాం చెప్పుంటాడు కదా, ఒరే నువ్వు పుట్టక ముసలిదానికి పుట్టావురా, మా ముసలిడికి పుట్టావురా, నువ్వు ఇలా పుట్టావురా అలా పుట్టావురా అని చెప్పుంటాడు కదా. అబ్రహాం చెప్పడా? ఇస్మాయిల్తోనే చెప్పుకున్నాడు బోల్డ్ విషయాలు. ఎందుకు చెప్పడం? తండ్రి అన్ని విద్యలు నేర్పి. అలాంటప్పుడు ఇస్మాయిల్ కూడా ఏమనాలి? ఇస్సాకు కూడా ఏమనాలి? ఏటి నాన్న, దేవుడు అన్నావు, వాగ్దానం అన్నావు, ఇసుక అన్నావు, నక్షత్రాలు అన్నావు, నాకు లింగు మన కొడుకు తమ్ముడు కూడా లేడు ఆడుకోవడానికి అనాలా? రాలేదే. ఇస్సాకు కిక్కురు అనలేదు. ఇస్సాకు దేవుని మాట మీద కవనెంట్ నీ దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుడు తనతో మాట్లాడినటువంటి ఒక వ్యక్తికి వచ్చిన తర్వాత అది నీకు అర్థమయ్యే స్థాయికి అబ్రహాం రీచ్ అవ్వలేదు, అబ్రహాం అందుకోలేదు. ఈరోజు నేనేదో గొప్ప ప్రత్యక్షతలు మాట్లాడలే. ఈరోజు నీ కుటుంబంలో ఒక తండ్రివైన నువ్వు, ఒక తల్లివైన నువ్వు అపనమ్మకం లేకుండా దేవుని మాటను గనక అంగీకరించి, దేవుని విశ్వాసాన్ని గనక ఒప్పుకోగలిగి, ఆ నిబంధనలో నీ మనస్సు, నీ ప్రాణము, నీ రక్తము, నీ శరీరము నిబంధనకు లోబడితే, నీ పిల్లలు అక్కడ కొన్నిసార్లు ఏమవచ్చు, దేవుడు అంటే చర్చకొస్తారు, ప్రార్థన అంటే భక్తి పాటలు పాడతారు, ఫ్యామిలీ ప్రేయర్ అంటే కూర్చుంటారు, అన్నీ బాగానే ఉంటాయి, క్రిస్మస్ అంటే డెకరేషన్ బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. కానీ నీకు దేవునికి ఉండేటువంటి ఆ నిబంధనను నీ పిల్లలు దేవునితో ఫాలో అవుతున్నారా? ఇస్సాకు దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఒక్కటే నిలబడింది. మళ్ళీ ఇస్సాకు దగ్గరికి వచ్చి మళ్ళీ 2 జనములు గొడవలో, కడుపులో దెబ్బలాటలో. మరి ఇద్దరిలో నుంచి ఒకటేం చేశాడు? మళ్ళీ పక్కకు పెట్టాడు ఏసావుని. మళ్ళీ తీసుకొచ్చి ఎవరిని పట్టుకున్నాడు? యాకోబుని. యాకోబు నుంచి మళ్ళీ ఎవరు వచ్చారు? 12. ఆ 12 సంతాల్లో మళ్ళీ 2 బయటివి. దేవుని ప్రణాళిక అబ్రహాము దగ్గరికి వచ్చేటప్పుడు ఈ వెనక్క కిందకి చూస్తున్నప్పుడు అనుంటాడు, ఏమోరా నాకు అదంతా తెలీదు, దేవుడు చెప్పాడురా, ఇసుక అవుతారా, నక్షత్రాలు అవుతాయిరా, మీరు వర్ధిల్తారా అని చెప్పాడు. ఈరోజు అబ్రహాము లేడు, కానీ మనం ఉన్నాం. ఈరోజు ఇసుకలో మనం ఉన్నాం, ఈరోజు ఆ నక్షత్రాలుగా మనం మారాం. ఆ రోజు అబ్రహాము మనల్ని చూడటానికి లేడు. కానీ ఆ వాగ్దానాన్ని చూసినటువంటి దేవుడే యేసుక్రీస్తు ద్వారా మన మధ్యలో నడిచినటువంటి ఆ నిబంధనను నువ్వు ఎంత గొప్పగా అర్థం చేసుకుంటావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇది ఒక మాట ఇచ్చినప్పుడు దేవుడు తన నెరవేర్చడానికి ఎలాంటి దానినైనా, ఎలాంటి వారినైనా, ఎలాంటి పరిస్థితులనైనా నడిపిస్తాడు. ఆ వాగ్దానం విషయంలో మనుషులు దేవునితో ఉండేటువంటి పద్ధతిని బట్టి మిస్ అయితే దాని పర్యవసానాలు ఎవ్వడు ఆపలేడు. నువ్వు తింటావు అంతే, నువ్వు అనుభవిస్తావు అంతే. దాన్ని దాటుకోవటమే భక్తి. యేసుక్రీస్తు వారు మన కొరకు చేసినటువంటి త్యాగము నీకు అర్థం కాకపోయినంత వరకు, సిలువను నువ్వు అర్థం చేసుకున్నంత వరకు, రక్షణ ప్రణాళికను నువ్వు ఒప్పుకోలేనంత వరకు నీకు దీని హాని రాదు. ఒకసారి రక్షణ ప్రణాళిక అయినటువంటి యేసుక్రీస్తు ఆ రక్త నిబంధనలో అబ్రహాము పంక్తిలో నడిచిన దేవుడు యేసుక్రీస్తుగా నా మధ్యలో నడిచాడని నీకు అర్థమైపోతే యువర్ హిస్టరీ స్టార్ట్స్. నీ పేజీ జీవగ్రంథంలోకి యాడ్ అయిపోద్ది. నీ పేజ్ అక్కడ స్టార్ట్ అయిపోద్ది. ఇంకా అక్కడి నుంచి నువ్వు చేసే ప్రతి పనికి నువ్వే తీర్పు. కాబట్టి రక్షించబడటం అనేది పాపపు లోకపు రుచి చూడక మునిపే నీ బిడ్డలకు ఇవ్వమని నడిపించే బోధ మాది. లోకంలోకి వాడు వెళ్ళిన తర్వాత వాడికి రక్షణ మారు మనసు అంటే అది మళ్ళీ 35-40 ఆడికి యవ్వన కాలపు ఇచ్చుకు వాడి శరీరం స్పందిస్తుందనే టైంకి ఆడపిల్లకి మగపిల్లవాడికి ప్రభు యొక్క విలువైనటువంటి రక్షణకు ప్రత్యక్ష అనుభవం కలిగి ఉండి వాడు దేవుని రక్షకుడికి అంగీకరించి లోకమాలిన్యాన్ని అంటించుకోకుండా బతకడం నేర్పాలి. ఇది దేవునితో చేసుకునే నిబంధన అని చెప్పాలి. దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్పుకు ఇది నీ ప్రారంభం, ఇది నీ లైఫ్, నువ్వు దేవునితో చూసుకో అన్నది నేర్పించాలి. సరే, విషయానికి వద్దాం. సంఖ్యాకాండంకి రండి, 18వ అధ్యాయం. అంటే దేవుని నిబంధనను నేను కొంచెం త్వరగా ముందు తీసుకెళ్తాను. నంబర్స్ చాప్టర్ 18, 18వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోనూ అడ్డతెర లోపల దాని విషయంలోనూ యాజకత్వమును జరుపుచు సేవ చేయవలెను. ఎక్కడ చేయాలి? అడ్డతెర లోపల. ఎవరెవరు చేయాలి? నీవును నీ కుమారులను. అంటే ఎవరికి చెప్తున్నాడు? లేవీలకు చెప్తున్నాడు, లేవీ సంతానానికి చెప్తున్నాడు, అంటే అహరోను వంశానికి చెప్తున్నాడు.
ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వేమైనా చేయాలనుకుంటే దేవుని కొరకు చేయాలంటే ఎలా చేయాలో చూసుకో బాబు అని చెప్తూ ఇక్కడ 18:1 చదువునాను, ఆ టైటిల్ అర్థం అవుద్ది. యెహోవా అహరోనుతో ఇట్లనెను, ఆ, నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. ఉమ్. నీవును నీ కుమారులను మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. అంటే ఏంటి అర్థం చెప్పండి? మనం ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థం అవ్వదు, కానీ ఇలా బైబిల్ స్టడీ పెట్టుకుని ఓపెన్ చేస్తే మనకి దేవుడు అంటే వదలలేనంత పిచ్చప్రేమ పడుతుంది. నీవును నీ కుమారులను నీ తండ్రి ఉత్తరవాదులు అంటే ఏంటి? ఉత్తరం అంటే సమాధానం. సమాధానం చెప్పు. నువ్వు ఏమైనా తప్పు చేస్తే సమాధానం ఎవరు చెప్పుకోవాలి బాబు? నువ్వు నీ కొడుకు చెప్పుకోవాలి, చూసుకో అన్నాడు. ఇప్పుడు ఏమన్నా తండ్రిని అడిగితే బాగుంది, కొడుకులను ఎందుకు చెప్పాడు? కలిపిసాడు లింకు. నిబంధన అదే. ఎందుకంటే వీళ్ళందరూ అక్కడి నుంచి వస్తున్నారు, అబ్రహాం వంశీల నుంచి వస్తున్నారు. మిల్కా గురించి ఇందాక చెప్పాను, అందుకే మిల్కాతో కూడా కొన్ని పద్ధతులు నడుస్తాయి, దానికి కూడా ఉపయోగమైన కారణాలు ఉన్నాయి, ఆ సంబంధాలు ఇవన్నీ నడుస్తున్నాయి. ఇక్కడ చెప్పాడు. రైట్, ఏం మాట్లాడాడు ఇప్పుడు? మరియు ఇంకా అదంతా చదవండి మీరు, నాకు కావాల్సింది 7వ వచనం మాత్రమే. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోను అడ్డతర లోపల దాని విషయంలోను యాజకత్వము జరుపుచు సేవ చేయవలెను. అమ్మ ఇప్పుడు ఆ మాట చెప్పావు కదా, ఇప్పుడు 4వ వచనంకి రా. వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారములోని సమస్త సేవ విషయంలో దాన్ని కాపాడవలెను. అన్యుడు మీ యొద్దకు సమీపింపకూడదు. అండర్లైన్ చేయండి ఆ పదం. ఎవడు రాకూడదు అక్కడికి? అన్యుడు. అన్యుడు ఎవరో నాకు కూడా తెలియదు, ఆ తర్వాత చెప్తాను. జనరల్గా అయితే రూలే, దేవుడితో రూల్ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. అన్యుడు లోపల రాకూడదు. నెక్స్ట్ ఇక మీద ఒక నిమిషం, 7 కిందకు వచ్చి 7లో లాస్ట్కి వచ్చే దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. ఎలా వచ్చింది? దయచేత. ఈ విషయం చాలా మందికి తెలియక బ్రాహ్మణులు దేవుని దగ్గరికి వెళ్ళడం మా హక్కు, మేము బ్రహ్మ తల్లం దూరం అంటున్నారు. దేవుని దయ తెలుస్తుంది. ఇప్పుడు బ్రాహ్మణుల పక్షంగా అన్యులు ఎవరు చెప్పండి? క్రిస్టియన్సా? వాళ్ళు కాకుండా అందరూ అన్యులే. ఎవడో అక్కడికి వెళ్ళడానికి లేదు, వాళ్ళు తప్ప ఎవరిని ముట్టుకోవడానికి, ఎవరిని అక్కడికి వెళ్ళటానికి, ఆ గర్భగుడి లోపలికి వెళ్ళటానికి, ఆ తెర లోపలికి వెళ్ళటానికి ఎవరికి లేదు. ఇది బైబిల్ పద్ధతే, కాకపోతే వాళ్ళు దానికి వేరే దానికి మలుచుకున్నారు. సరే, కిందకు వద్దాం. అన్యుడు సమీపించిన ఎడల మరణ శిక్ష నందును. ఖచ్చితంగా ఏం చెప్పాలి? అందుకే చిన్నజీవి స్వామి ఎలాంటోడు వెళ్ళినా పండుగ విసురుతాడు, బ్రాహ్మణకి అయితే చేతిలో పెడతాడు, ఇంకెవరికైనా ఇలా వదులుతాడు. చాలామంది దానికి ఏం చెప్తారు, పెద్ద కామెంట్లు, దానికి బైబిల్ సరిగ్గా చెప్తే దానికి ప్రతిదానికి సమాధానం దొరుకుద్ది. వాళ్ళని చూసి నవ్వుకోవాలి. దాని కామెంట్లు ఎందుకు, దాని మీద కొంప ఎందుకు, బురదలో బ్రాయేసి మళ్ళీ వీపట్టుకోవడం చేయొద్దు ఆ పనులు. సరే, ఇక్కడికి వచ్చేద్దాం. అన్యుడి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? మరణ శిక్ష. ఎవరు చెప్పారు ఈ విషయం? అంటే దేవుడు మనుషులతో చేసింది ఏంటి? దట్స్ ఎ కవనెంట్. అది ఇలా చెప్పాడు. ఇది కట్టడా అని అంటారు దీన్ని. కట్టడ వేరు, నిబంధన వేరు. కట్టడగా చేశాడు అంటే, ఇదిగో బాబు, ఇది మీ జనరేషన్స్కి మాత్రమే. ఎవరెవరికి? అహరోను మరియు నీ పిల్లల సంతానము, మీ కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు బయట వాళ్ళతో వెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి కుదరదు. గంధర్వ వివాహం ఎత్తుకెళ్ళిపోయి చేతులు పట్టుకుని వెళ్ళిపోయి ఎక్కడో దూరిపోవడానికి కుదరదు. ఏ దేశంలోనికో వెళ్ళిపోయి మళ్ళీ ఆ పక్కన ఉన్న ఐగుప్తులో ఉన్నటువంటి అమ్మాయి తెల్లగా ఉందని దాన్ని తెచ్చేయడానికి కుదరదు. ఏది మోసే తెస్తున్నాడు, అలా తేడానికి కుదరదు. మీరు మీ కుటుంబాలే ఏ రకంగా కూడా వెళ్ళటానికి కుదరదు. గమనించుకోవాల్సినటువంటి చాలా ప్రత్యక్షమైనటువంటి విషయం ఇక్కడ చెప్పుకొచ్చాడు. ఇక్కడ విషయాన్ని ఒకసారి 1 సమూయేలు గ్రంథానికి వెళ్ళిపోదాం. దావీదు పట్టాభిషేకం దగ్గరికి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. 1 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయంలో మొదటి ఆ వచనాలన్నీ 12 వచనాలు. స్టోరీ చాలా సింపుల్. ఫిలిష్తీయులకు ఇజ్రాయేలీలకు యుద్ధం జరిగింది. ఫిలిష్తీయులు గెలిచారు. ఫిలిష్తీయులు గెలిచిన వెంటనే ఇజ్రాయేలీలకు ఎక్కడ ఫుల్ పవర్ ఉంటుందో చూశారు. 1 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజరు నుండి అష్దోదునకు తీసుకొని వచ్చి, నాకు తెలియక అడుగుతాను, ఇప్పటికీ చాలా మందికి ఈ రకమైనటువంటి పద్ధతులు ఉంటాయి. మీరు ఎప్పుడైనా పూజలు, ఇది పర్టికులర్గా సీజన్ జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు కూడా పరసలు, తీర్థాలు అనేది గ్రామ దేవతల పండుగల్ని బాగా నిష్ఠగా చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూసారా? ఒక పలక వెళ్తుంది, దాని ముందు బూరలు, ఒక తోడపెద్దు, దానికి పెద్ద కంచు. మనకి ఇప్పుడు విశాఖపట్నం, సింహాచలం ఫేమస్. చుమ్ అని కొట్టుకొని కాకడాలు వేసుకుని, దాన్ని ఏమంటారు, గరిడి,
ఆ గరిడి ఆడుతూ దాని ముందు నాట్యం ఆడుతూ తప్పెటగుళ్ళు ఆ ప్రాంతీయ ఆ పద్ధతుల్లో వాళ్ళు మందసాన్ని తీసుకెళ్తారు. దట్ ఈస్ కాల్డ్ మందసం. దాని పేరు రకరకాలుగా. దానికి కారణం రథ సప్తమి దగ్గర ప్రారంభం. ఆ కదిలిన తర్వాత ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాయి ఇవన్నీ. ఆ రథంలో నుంచి బయటకు వచ్చినటువంటి దేవుడిని పల్లకిలో తీసుకుని వెళ్తున్నారు. దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వెళ్ళేటువంటి పద్ధతి అన్యుల పద్ధతి, దైవికమైన పద్ధతి కాదు. దేవుని పద్ధతి ఒక క్రమం ఉంది. ఎవరికి చెప్పాడు? ఇందాక చెప్పాను, అహరోను కానీ అతని పిల్లలు కానీ తప్ప ఎవడు ముట్టుకోవడానికి కుదరదు. లేవి సంతానం తప్ప ఇంకెవడైనా ముట్టుకుంటే కుదరదు. ఎవడైనా ఏమైనా చేస్తే చస్తాడు. సో ఆ మందసాన్ని ఏం చేయమన్నాడు తెలుసా? చెప్పేటప్పుడేమో దేవుడు మోషేకి చూపించాడు, వెళ్ళి బెస్లీకి చెప్పమన్నాడు. బెస్లీలు ఏమో చెక్కడం మొదలుపెట్టాడు. ఇద్దరు కలిపి పర్ఫెక్ట్గా చేశారు. ఎస్, ఇది గాడ్లీ అని డివైన్గా ప్రతిష్ఠించారు. ఆ తర్వాత దానికి ఉన్నటువంటి పద్ధతులు అన్నిటి చూస్తే లేవీయులు మాత్రమే దేవుని మందసాన్ని చేతుల మీద భుజాల మీద మాత్రమే మోయాలి. దిస్ నో అదర్ మెథడ్, నో అదర్ మెథడ్. చేతులతోనూ ఆ గుబ్బల్లో నుంచి కర్రలు పెట్టి దాన్ని పట్టుకుని దాన్ని మొయ్యటం ఉంది చూసారా? ఈ పద్ధతి ఎవడో ముట్టుకోవడానికి లేదు. హెల్ప్కి వెళ్ళినా చేస్తాడు. సరదాకి వెళ్ళి సాయం చేద్దామన్నా ముట్టుకోవడం కుదరదు. అంత పరిశుద్ధంగా దేవుని యొక్క పరిశుద్ధతను దేవుడు నిర్వచించుకున్నాడు. ఆ నిర్వచనాన్ని ఈ తరం ఫాలో అవుతుంది. చాలా జాగ్రత్తగా చేతుల మీద వెళ్ళాలి, మోసుకెళ్ళాలి. ఇప్పుడు 5వ అధ్యాయంకి వద్దాం. మందసం పట్టబడింది అంటే ఏది పవరు, వాళ్ళకి ఎవరు గెలిపిస్తున్నారు వీళ్ళకి అన్నది వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు. ఈ మందసం ఈ చెక్క పెట్టారా, ఈ పెట్టి ఎవరి దగ్గర ఉంటాడు గెలుస్తాడరా అని అనుకున్నారు వాళ్ళు. మొత్తానికి పెట్టుబట్టేసుకున్నారు. పెట్టుబట్టుకుని తీసుకొచ్చేసారు. తీసుకొచ్చి ఏం చేశారు? ఎక్కడ పెట్టాలో తెలియలేదు వాళ్ళకి. ఒక పెద్ద గుడి ఉంది అక్కడ. ఆ గుడిలో దేవత ఉన్నాడు. ఆ దేవత దేవుడి దగ్గర తీసుకెళ్ళి పెట్టారు. ఎందుకంటే దేవుడే కదా, ఇది కూడా దేవుడిదే కదా అని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. తెల్లవారు ఏం జరిగిందో తెలుసా? అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలం మంది లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను గనుక వారు దాగోను లేవనెత్తి వారి స్థానమందు మరలా నిలిపిరి. మరునాడు ఉదయం లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను. దాగోను యొక్క తల 2 అరచేతులను తలను అరచేతులను తెగబడి గడప దగ్గర మొండెము మాత్రం వారికి ఏదో యుద్ధం జరిగినట్టుంది రాత్రి. ఎక్కడ? మందిరంలో, దేవుని మందిరంలో. ఎవరితో? మందసంతో. మొదటి రోజు పడిపోయింది. వీళ్ళకి అర్థమైంది, ఏంట్రా ఎలా పడిసారా, ఎవడరా ఇక్కడ పూజారి ఘాట్ గొట్ అనుకుని లేచి దాన్ని నుంచోబెట్టి ప్రతిష్ఠించుంటారు. మంత్రాలు గింత్రాలు గట్టి చదువుంటారు. మరుసటి రోజు మళ్ళీ లేచేవారు పొద్దున్నే. మళ్ళీ ఏమైంది? అది పడిపోవడమే కాదు, తల సపరేట్, బాడీ సపరేట్, చేతులన్నీ సపరేట్ అయిపోయారు. మొండెం మాత్రం వీళ్ళకి టెన్షన్ పుట్టుకుంది. దేవుణ్ణి ముట్టుకోవడానికే మాకు దమ్ము లేదు, అలాంటిది తల ఎరవడం ఏంటి, చేతులు సపరేట్ చేయడం ఏంటి, మొండెం సపరేట్గా మిగలడం ఏంటి, ఇదేదో బాబాయ్ మనము జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, ఎవడునూ అష్టోదులో దాగోని యొక్క గుడి గడప తొక్కలేదు. ఏం జరిగింది? ఇంకా తొక్కట్లేదు. వీళ్ళకి ఏంటి భయం? నెక్స్ట్ మనం ఏమన్నా వెళ్ళి ముట్టుకుంటే మన తల సపరేట్ అయిపోతాం. ఇలా భయం పుట్టుకుంది. ఇక అక్కడి నుంచి చూస్తే దేవుడు 6వ వచనంలో ఏముందో తెలుసా? అష్టోదు వారి మీద భారముగా ఉండి, యెహోవా హస్తము భారంగా ఉంది. వాళ్ళందరికీ గడ్డలు వచ్చేసినాయి. ఎక్కడ చెప్పుకోలేని రహస్యమైన ప్రదేశాలలో మొత్తానికి రకరకాల గడ్డలు వచ్చేసినాయి. ఇంకా నడవలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, పడుకోలేకపోతున్నాడు. గడ్డలు ఎక్కడ పడితే అక్కడ వస్తే ఒకలాగా, మళ్ళీ అలాంటి ప్లేసుల్లో వస్తే ఏమవుతాడు? ఇంక మన మామూలుగా లేదు. ఇక చాలా బాధపడిపోయింది. ఈ మొత్తానికి వాళ్ళందరినీ పిలిపించారు. ఏంట్రా సంగతి అని అంటే, ఏమీ లేదండి, ప్రాబ్లం ఏంటి అని అంటే, మనందరం ప్రశాంతంగా ఉన్నాం, యుద్ధం బాగా చేసాం, గెలుపు బాగుంది, పట్టణం మీద దోపుడు సొమ్ము బాగా వచ్చింది, పనిలో పని ఆ పెట్టిన తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అయింది, ఆ పెట్టేది పంపించేద్దరు అనుకున్నారు సర్దార్లు. భయం మొదలైంది. నిబంధన చేసిన వాడు నిబంధన చేసిన ప్రజలతో పనిచేసేటప్పుడు అడ్డుపడిన ప్రజలతో ఆయన హ్యాండిల్ చేస్తాడు. అందుకే దావీదు దాన్ని జ్ఞానంగా ఉపయోగించుకోవడానికి వాడుకుంటే, మనుషులు దాన్ని మిస్లీడ్ చేసినప్పుడు ఊరుకోలేదు దేవుడు. ఆలోచించండి, దేవునికి నీవు ఇచ్చే ప్రయారిటీకి ఏ మనుషునైనా ఊరుకోడు. దావీదు నాట్యమాడుతూ ఉంటే సొంత భార్య కోప్పడింది, మీకాలు నవ్వింది. పిచ్చోడువా నువ్వు ఒక రాజువయ్యా, ఒక రాజు నాయకత్వం కలిగిన వాడువయ్యా, నువ్వు సింహాసనం మీద కూర్చోవలసిన వాడువయ్యా, కాలు బట్ట నీ చీలమండలు దాటి పైకి ఎగురుద్దా, నువ్వు అలా నడవచ్చా, నువ్వు అలా గెంతచ్చా, సామాన్య మనుషులాగా నీ పైన ఉన్నటువంటి వస్త్రాన్ని తీసి గెంతులేసుకుంటూ మొన్న నడుస్తావా నువ్వు దేవుడు ఊరుకున్నాడా? వెంటనే ఆమె గర్భమును మొత్తెను అని రాస్తుంది. పిల్లలు కలగలేదు మీకాలకి. కారణం ఏంటి? దేవునితో అసలు రాజును అన్నందుకు కాదు, రాజు ఆరాధిస్తున్న దేవుడిని అన్నందుకు. సో
దేవునితో ఒక నిబంధన నీ కుటుంబం మీద ఉందని తెలిసి నువ్వు యేసుక్రీస్తునందు రక్షణ పొందితే, నేను దేవుని ప్రజలము అనేటువంటి నిబంధనకు నీ హృదయం లోబడితే, నీ కుటుంబ పక్షంగా కూడా వాద్యమాడటానికి దేవుడు నిలబడగలడు. నీ పరిస్థితుల గురించి కూడా నిలబెట్టి మార్చడానికి ఆయన సిద్ధపడగలడు. కానీ ఆ పరిస్థితుల్లో నీ హృదయం యథార్థంగా ఉండాలి. అదే నా మెత్తుకోలు. నీ హార్ట్ యథార్థంగా లేకుండా, నీ భాష యథార్థంగా ఉండి, నీ చూపు సరిగా లేకుండా, నీ చేతలు అష్టవంకరలుగా ఉంటే దేవుడు ఎక్కడ కాస్తాడు? నిన్ను ముందు చెప్పిస్తాడు. ఆయన దగ్గరికి వచ్చేటడికి నూతన నిబంధనలో ఫస్ట్ ఎప్పుడు ఎవరు చెక్కో తెలుసా? నీ హృదయమే. తీర్పు ఫస్ట్ ఎవరింట్లో? పక్కింట్లోనా, మీ ఇంట్లోనా? నీ సొంత ఇంట్లో. ముందు నీ హృదయం చెక్ చేయి, నీ కనుచూపు చెక్ చేయి, నీ మైండ్లో థాట్స్ చెక్ చేయి. అవి చెక్ చేసిన తర్వాత నువ్వు పక్కోడి మీదకి ఏలు పెట్టన్నాడు. అంత గొప్ప కార్యం. ఇక్కడ చూడండి, ఈ చేసిన తర్వాత వీళ్ళకి భయం వచ్చింది, గడ్డలో గోలొచ్చేసినాయి. ఇంకా ఆ తర్వాత పట్టణం దగ్గరికి వచ్చేటోడికి 12వ వచనం చదవండి, అర్థమైపోద్ది. చావక మిగిలియున్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. ఆ, ఆ పట్టణస్థుల కేకలు ఆకాశము వరకు వినబడెను. ఒక్కసారి క్రికెట్ స్టేడియంలో 6 లక్షల మంది అరిస్తే ఏమవుద్దో తెలుసా? 6 నుంచి 5 లక్షల మధ్యలో మనకున్నటువంటి ధర్మశాల ఆ స్టేడియంస్లో ఉండేటువంటి ప్రజలు మ్యాక్సిమం. అలాంటి ప్రదేశాల్లో వాళ్ళు గనక అరిస్తే ఆ పట్టణము బోర్డర్ సిటీ వరకు సిగ్నల్స్ క్రాక్ అవుతాయంట. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి కదా, ఒక్కసారి ప్రజలు కనుక అంత షౌట్ లౌడ్ వాయిస్ ఇస్తే సిగ్నల్ రెడ్ సిగ్నల్ కాస్త ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అవుతుందంట. అంత సప్పుడు ఎక్కడికైనా పడిందంటే ఇది ఆకాశం. అది ఎలాగుంటుందో ఊహించుకోండి. అసలు అసలు ఆ అరుపు ఎలాగుండి ఉంటుందో. ఏది రాజప్రకాశాలు ఏల కొట్టండి అన్నట్టు ఉండదు అది. ఆ ఎర్రి ఆశాలు అది ఆత్మ కాదు, అది నాట్యము కాదు, అది పరిశుద్ధత కాదు. అదంతా మనుషులను ఆకర్షించడానికి చేసే లోకపు పద్ధతి. అది దైవికమైన క్రమం కాదు. సో చెప్పుకోవడానికి కవరింగ్లు ఎన్నైనా వేసుకోవచ్చు, గోల్డ్ కవరింగ్ వర్క్స్. లోపల ఉన్నది సిల్వరే. దానికి ఎన్ని గోల్డ్ కవరింగ్లు ఎత్తి ఉపయోగమైంది ఎత్తడికి? ఆలోచించండి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకాశం తట్టు అంటినటువంటి పరిస్థితికి వాళ్ళు భయపడిపోయారండి. 6వ అధ్యాయం, యెహోవా మందసము. 7 నెలలు ఫిలిష్తీయుల దేశమందు ఉండిన తర్వాత. అంటే ఎన్ని రోజులు పడి ఉంటారు వాళ్ళ బాధ? 7 నెలల పాటు వాళ్ళకి హింస, మామూలు లేదు పరిస్థితి. ఎవడు దేవుడి దగ్గరికి వెళ్ళటానిక, గుడికి మొండు సపరేట్ అయిపోయింది. ఇంకేంటి అక్కడ దేవత ఉన్నట్టు కనపట్టలేదు. అలాగని యెహోవా మందసానికి మొక్క దమ్మా ఏం చేయాలో తెలియదు ఫిలిస్తీయులు. కానీ అక్కడ సమస్య ఏంటంటే వీళ్ళు ఆలోచించి ఏం చేయాలి అని ఆలోచిస్తే వీళ్ళు ఆ పద్ధతి ప్రకారం, ఫిలిస్తీయుల పద్ధతి ప్రకారం కాడి మోయని పాడి ఆవుల్ని తీసుకొచ్చి వాటి చేత ఒక బండిని, కొత్త బండిని చెక్కలతో తయారు చేసి ఆ బండి మీద ఆ కాడి మోయని పాడి ఆవుల మీద పెట్టి ఆ మందసాన్ని దాని మీద పెట్టి దాన్ని పంపించేండ్రా బాబు, మనకు ఎందుకు వచ్చిన గొడవ అన్నారు. తెలివైన వాళ్ళండి వీళ్ళు. వాళ్ళ పద్ధతిలో చేశారు తప్ప ఎవడైనా వాడిని పిలిపించి ఒరే బాబు యాజకుడు ఎవడ ఉన్నాడరా, లేవీడు ఎవడున్నాడరా, మీ పద్ధతిలో దేవుడు తీసుకెళ్ళిపోండ్రా అంటే అది బొమ్మనుగుండం. వీళ్ళ జ్ఞానమే వాడారు. వీళ్ళ జ్ఞానం వాడిన తర్వాత పరిస్థితి చూడాలి. దేవుని నిబంధన మందసానికి దేవుని యొక్క వాగ్దానం ఉంటుంది. దేవుని నిబంధనకు దేవుని ప్రజలు ఉంటారు. ప్రజలతో చేసినటువంటి మాటకు ఆయన కట్టుబడి ఉంటాడని చెప్పడానికి ఇంత విషయం చెప్పాల్సి వస్తుంది మీకు. ఒక చిన్న మాట తీసుకొచ్చారు, ఆ బలిపేట మీద పెట్టారు. వీళ్ళు ఎందుకు పెట్టారో నాకు తెలియదు, కానీ ఫిలిస్తీన్ హిస్టరీ చదవటానికి ప్రారంభించి ఓ రోజంతా చదివితే ఒక్క విషయం నాకు అర్థమైంది. కొత్త బండి తయారు చేయాలని వాళ్ళకి అర్థమైంది. కొత్త బండి అంటే ఆ బండి మీద ఇంకెవరు ముందు కూర్చోకూడదు, ఎక్కకూడదు, ఏమీ చేయకూడదు. చెక్కి చక్కగా తయారు చేశారు బండి. కాడి మోయని పాడి ఆవు. పాడి అనంటే పిల్లల్ని పాలిచ్చేటువంటి జంతువు. పాలిచ్చేదాన్ని ఎవడైనా పొలం మీద కాడి మోయటాన్ని తీసుకెళ్తారా? తీసుకెళ్ళరు. ఎద్దులతో వ్యవసాయం చేస్తారు. ఈ ఆవులు గడ్డి తింటాయి, ఇంట్లో ఉంటాయి, పిల్లల్ని కంటాయి, పాలిస్తాయి, మనకు వ్యాపారం, వెన్న, నెయ్యి, ఇవన్నీ. అలాంటి ఆవులను తీసుకురమ్మన్నారు. తీసుకొచ్చి వీటితో మనం పంపించేద్దాం, ఎందుకంటే వాటికి ఏమీ తెలియదు, జాగ్రత్తగా వెళ్ళిపోతారు. కానీ నాదో కళ్ళం దగ్గరికి వెళ్ళింది, వాటికేమో ప్రాక్టీస్ లేదు, ఈ బండి తోలడం తెలియదు, బండి మీద మందసం ఉంది. తీరా అక్కడికి వెళ్ళిపోతుంటే ఆ కళ్ళం దగ్గరికి వెళ్ళిపోయి కాల్ చేయండి. ఎద్దు కొండ ఎక్కగలదు, ఎద్దు కొండ దిగ్గలదు. ఎందుకంటే దాని గిట్టల నిర్మాణం ఆ రీతిగా దేవుడు తయారు చేసి ఇచ్చాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా జారుడు ప్రదేశంలో కూడా అవి బ్యాలెన్స్గా నడవగలవు. మనలాగా పడిపోవు. మనకు అరికాలంతా నిలబడదు. దాని గిట్ట ఎంత ఉంటుంది? 2 ప్రదేశాలు చీలు ఉంటుంది, అలా పట్టుకుని నడుచుద్ది. అలాంటి బ్యాలెన్స్గా ఉండేటువంటి అంత బరువైనటువంటి ప్రాణము, జీవి కాలు జారిపోయిందంటే దానికి అసలు ఏ ప్రాక్టీసు లేదు. అలాంటి ఫ్రెష్ వాటి మీద ఎక్కించారు.
పాప దాని తప్పేం లేదు, జారింది. ఉజ్జా అనేవాడు ఒకడు చూశాడు. కన్సర్న్ ఇస్ గుడ్. దేవుని మందసం జారిపోతుంది, దీన్ని నేను పట్టుకోవాలి, దీన్ని నేను రక్షించాలి, అది కింద పడిందంటే దేవునికి అవమానం కలుగుతుంది. ఎంత ఇంటెన్షన్ మంచిదండి. అది పాడుపడడం సిగ్గు గదు అతనికి, దాని ప్రజలకి. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, ముట్టుకున్నాడు, ఏమైంది? స్పాట్లో చచ్చిపోయాడు. జనాలకు అక్కడ దేవుడు చచ్చిపోయాడు, సారీ తల ఊడిపోయింది, కాళ్ళు ఊడిపోయి, చేతులు ఊడిపోయి. ఇక్కడ వ్యక్తి చచ్చిపోయాడు. ఇప్పుడు అక్కడికి ఎలా ఉంటుంది? నీకెందుకు ఆ భయం కలగలేదు ఇప్పటి వరకు? ఇన్ని సంవత్సరాలైనా చెయ్యొద్దని పని నువ్వెందుకు చేస్తున్నా? అనకూడదన్నమాట ఎందుకు అంటున్నా? చూడకూడదని ఎందుకు చూస్తున్నా? చెయ్యకూడదని నీ హృదయానికి తెలియటలేదా? అంటే ఈ ఈ ఈ మంద ఈ పరిస్థితి అంతట్లో దేవునితో ఒక నిబంధన జరిగిన తర్వాత ఆ నిబంధనను నువ్వు బ్రేక్ చేయడానికి కుదరదు. ఎలాంటి పరిస్థితినైనా దేవుడు ఎదిరించగలడు, ఎలాంటి వ్యక్తినైనా ఆయన క్షమించడు. నీ పరిస్థితుల మధ్యలో నీ హృదయం సరిగా లేకపోకుండా నువ్వు చేసే ఏ పనికైనా నువ్వు శిక్ష వహించాలని తెలియజెప్తున్నటువంటి ఇన్ని విషయాలు ద కవనెంట్ బ్రేక్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేసేలాంటి స్థితికి ఆఖరి రోజుల్లో వస్తావు అని చెప్తుందంటే ఎలాంటి సిచ్యువేషన్స్ నీ ముందు ఉంటాయి చూసుకో. పాయింట్ అర్థమైందా? ఇలాంటి పరిస్థితుల్లో నేను నీతో ఉంటానని చెప్పి చరిత్రను దాచిపెట్టిన దేవుడు దృష్టాంతాలుగా అన్ని విషయాలను జరిగించి, ఇదిగో నువ్వు చదువుతున్నావు, చూడలేదా, వింటలేదా, అర్థం చేసుకోవట్లేదా అని హెచ్చరిస్తున్న దేవుడు ఇలాగే వస్తారు మనుషులని చెప్తున్నాడు. కవనెంట్ బ్రేకర్స్ వస్తారు, వాగ్దానం ఇస్తారు, పట్టించుకోరు, మనుషులతో మాట్లాడతారు, లెక్క ఉండదు, లక్ష్యం ఉండదు, నిబంధన చేస్తారు, దాన్ని పట్టించుకోరు. ఆ నిబంధన దేవుని వాక్యంతో ఎక్కడ కనెక్ట్ అవుద్దో చెప్తారు. ఒక పురుషుడు, ఒక భార్య ఇద్దరు దగ్గరికి వస్తారు. భార్య స్థానంలో వారిద్దరితో ఒక నిబంధన చేస్తాం. ఏమని? ఇది మొదలుకొని నేను నిన్ను ఇలాగా 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 కష్టంలోను, నష్టంలోను, బాధలోను, సమస్యలోను, ప్రార్థనలోను నీతో ఇలా ఉంటాను, ఎలా ఉంటాను. ఆ తర్వాత అమ్మాయి ఈ అబ్బాయితో చేస్తుంది. ఎవరితో చేసుకున్నారా నిబంధన? ఎవరున్నారు వారి మధ్య? దేవుని నిబంధన నువ్వు ఎలా మీరావు? ఒక అవమానం, ఒక అక్రమం, ఒక అన్యాయం, ఒక ఆక్షేపించదగినటువంటి ఒక పని, ఒక పద్ధతిలో, ఒక మాటలో, ఒక చూపులో, ఓ పదములో, ఒక గొంతులో నుంచి కదిలిన వెంటనే నువ్వు కవనెంట్ బ్రేక్ చేస్తున్నావు. అందుకే డైవర్స్ ఎక్కువయ్యాయి. ప్రామిస్ బ్రేక్ చేయడం ఈజీ. బైబిల్ చెప్తుంది నువ్వు దేవునితో నిబంధన చేసుకున్నావు, జాగ్రత్త. ఎక్కడెక్కడ ఏ ఏ పరిస్థితుల్లో నిబంధన ఏమీ కాకుండా పార్ట్నర్షిప్ బ్రేక్ అయినట్టు. ఏంటి భార్యాభర్తల సంబంధం? పార్ట్నర్షిప్సా? ఇట్స్ ఎ కాంట్రాక్ట్ ఆర్ అ కవనెంట్? అర్థం కావట్లేదు. చిన్న పరిస్థితి వచ్చింది, ఈగో. ఎందుకు ఈగో? దేవునితో పట్టుకో, అప్పుడు ఈగో తేలిపోద్ది. ఏ చిన్న విషయం, ఎంత పెద్ద విషయమైనా ఏంటోనండి మాకు సెట్ అవ్వట్లేదు. సెట్ అవ్వకపోవడానికి కారణం ఏంటి? నువ్వు ఎవరి దగ్గర నిర్మాణం, ఎవరి దగ్గర తీర్మానం? అప్పుడు ఎవరు సెట్ చేసుకోవాలి? ఆడు సెట్ అవ్వకపోతే నువ్వు సెట్ అవ్వు, అంతే. నువ్వు సెట్ అవ్వకపోతే ఆడు సెట్ అవ్వు బాబు, నువ్వు సెట్ అవ్వరా, అంతే. ఇక్కడ నిబంధన బ్రేక్ చేయడానికి ఏం లేదు. ఇక్కడ ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఎంతటి పరిస్థితి వచ్చినా నువ్వు దాన్ని తెగదీసుకోవడానికి అవకాశం లేని ప్రజల మధ్యలో నువ్వు బతకాల్సి వస్తుంది, నువ్వు బ్రతికి తీరాల్సి వస్తుంది, నువ్వు చూడాల్సి వస్తుంది, దాన్ని చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఈ వచనాలన్నింటిలో ప్రతిదీ కూడా చాలా హెచ్చరికగా మనకి రాయబడి ఉంటాయి. ఈ 6వ అధ్యాయంలో 19వ వచనం 20వ వచనం దగ్గరికి ఒక్కసారి చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా, వీళ్ళు ఏం చేశారు? తిన్నగుండక దేవుని మందసమును తెరిచి చూసి, ఇక్కడ బండి చిన్న పెట్టే కదా అనుకున్నారు. అది వెళ్ళి పట్టుకున్నాడు. పట్టుకోగానే బాబు స్పాట్ అయిపోయాడు. స్పాట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకి తీసుకొచ్చారు. అక్కడ వాళ్ళు ఏం చేశారు తెలుసా? వీళ్ళు లాభం లేదని చెప్పి అసలు ఏట్రీ ఈ పవర్ఫుల్ దీనిలోనే మ్యాగ్నెట్ ఏమైనా పెట్టాడా? ఏది వైరస్ ఏమైనా ఉందేమో లోపల? గడ్డలు వచ్చాయి కదా, గడ్డలు. ఏ వైరస్? ఇప్పుడు మనందరికి కొత్త వైరస్ వస్తుందండి, నిఫా. మొన్న అయిపోయిందిగా, ఏది 19, COVID-19. అంటే 2019 సంవత్సరంలో వచ్చిందా? అందుక 19 అన్నారు. మీరు వెళ్ళి గూగుల్ చేయండి, COVID-19కి 2019కి ఏమైనా సంబంధం ఉందేమో. నో రిలేషన్. ఇట్ ఈస్ నాట్ దట్ ఇయర్, ఇట్ ఈస్ అ ఫార్ములా. అలాంటి వైరస్ ఏమో ఇది అని చెప్పి వీళ్ళు జాగ్రత్తగా ఏం చేశారు? అసలు ఈ పెట్టేది తేల్చొద్దామని చెప్పి తెరిచి చూశారండి. ఏం జరిగింది? దేవుడు వారిని హతము చేసి. మామూలుగా మొదలు పెట్టలేదు.
ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. ఎన్ని 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 50,070 మంది. సరిగ్గా చదివావా? ఒకలా ఇద్దరా? 50,070 అంటే ఒక పట్టణం ఏమై ఉంటుంది ఇప్పుడు? అయిపోయింది. అంటే ఊడ్చిపోయినట్టు పోయి ఉంటారు. 50,000 మందిని ఎలా మొత్తేసి ఉంటాడు దేవుడు అని అంటే పెట్టిన ఎంతమంది చూడడానికి వెళ్ళి ఉంటారు, ఎంతమంది ఓపెన్ చేసి ఉంటారు ఆలోచించండి. ఇప్పుడు అక్కడెక్కడో కూర్చొని రెడ్డి గారు ఏదో చేశాడంటే నాకేమైనా అంటుకుంటుందా? మరి ఇది అది కాదే, ఇది వైరస్ కాదే, పవరు. ఏం జరుగుంటుంది? 50,000 మంది ఒక్కసారి స్పాట్ అయిపోయారంటే ఏం జరిగి ఉండొచ్చు? అంతమంది వెళ్ళారు దాన్ని చూడడానికి. లైన్లో వెళ్ళి పెట్టి లాగుంటారు. నీకు అవ్వకపోతే నేనున్నాను రా అనుకున్న 10 మంది వెళ్ళి ఉంటారు పటక్. ఇంకో 100 మంది వెళ్ళారు, నేను లాగుతాను రా అని ఉంటారు, వేసిపోయారు. గుంపులుగా వెళ్ళి గుంపులుగా చచ్చారు. అసలు 50,000 మంది మరణమా? ఒక్క నిమిషం. ఈ వార్త ఎప్పుడైనా చదివారా? మనకు అవసరం లేదు బైబిల్. మనకి అంతే సామెతలు చల్లగా ఉంటాయి, సామెతలు, డైలీ పోర్షన్. ఎవడు ఆ క్యాలెండర్ మీద రాసినోడు కూడా ఇలాంటి వాక్యాలు రాయడు. అదేంటో. ఏ డైలీ ప్రామిసు ఈ వాట్సాప్ యూనివర్సిటీలు ఫోటోలు వేసుకున్న ముద్రగాళ్ళు వాళ్ళు కూడా పెట్టరు ఇలాంటి మాటలు. ఎందుకంటే నీకు వాక్యం తెలియకుండా చేయడానికి దేవుడు అలాంటి వాళ్ళు ఫాలో చేయమంటాడు నిన్ను. గుడ్డిదానా, గుడ్డోడా. అలాంటి వాగ్దానాలు మీ స్టేటస్లో పెట్టకండి. అలాంటి వాడు ఫోటోలు ఎవడేసినా సరే అది తీసిపడండి. అలాంటి వాళ్ళని వెంబడించడం మీరు చేసేటువంటి మరొక పాతకం, మరొక విగ్రహారాధన. అది దేవుని మాట నీ చేతిలోకి వచ్చేటప్పుడు నువ్వు చదువు, నువ్వు కావాలంటే దాని ఫోటో తీసి పెట్టు. ఆడేవాడో చెప్పిన మాటలు అసలు వాస్తవాన్ని నీకు అర్థం చేయడానికి ఆపేస్తున్నారు వీళ్ళందరూ. మీరు వాళ్ళని వెంబడిస్తున్నారు కదా. అలాంటి ఫోటోలు ఉండేటువంటి ఏ వాగ్దానం, డైలీ వాగ్దానం ఆడేవాడు ఇవ్వడానికి వాగ్దానం బైబిల్ ఇచ్చింది. కాపీ పేస్ట్ కానీ తెచ్చి నువ్వేమో ఫోటోలు ప్రొజెంట్ చేస్తారు. అలాంటి ఏది పెట్టకండి, ఏ పాస్టర్ది పెట్టకండి. వాళ్ళందరూ దొంగలు, దొంగ బోధకులు. వాళ్ళు మనుషుల్ని ఆకర్షించడానికి చేసే పనులు, ప్రభువుని మీకు రాకుండా చేసేవాళ్ళు వీళ్ళే. అలాంటి వాగ్దానాలు ఏవి పెట్టుకోవద్దు. ఇక్కడ ఎంతమంది చచ్చిపోయారంట? 50,070 మంది. ఏమండి సుమారు అనండి ఒకసారి. సుమారు ప్రభుత్వ లెక్కల్లో ఎలా ఉంటుంది అది? సుమారు అంటది. మరి లెక్క 70 మంది ఎందుకు రాశారు? అంటే దేవుడు లెక్క కరెక్ట్గా ఉంటుంది, లెక్క తప్పదని చెప్పండి పక్కోళ్ళకి. ఆయన ప్రామిస్తో సరిగ్గా ఉండి లేదా లెక్క చూసేస్తాడు ఆయన. లెక్క చేసేస్తాడు, లెక్క చూసేస్తాడు. అవునండి 50,000 70 మంది చచ్చిపోయాడన్న తర్వాత నేను ఈ బైబిల్ని చదివినంత జాగ్రత్తగా మీరు చదివి ఉండరు. ఇది నెల్లూరు దగ్గరికి వెళ్ళేటప్పటికి వచ్చింది ఈ వార్త నాకు. నేను ట్రైన్లో వెళ్తున్నప్పుడు చదువుతున్నాను. ఇది చదివిన రాత్రి నాకు నిద్ర లేదు, భోజనం చేయాలనిపించలేదు. ఏమైనా తేడా అయితే చచ్చిపోతానని నాకు తెలిసింది. ఇఫ్ ఐ డిడ్ సంథింగ్ ఎగెన్స్ట్ బైబిల్ ఐ విల్ డై, బికాస్ ద గాడ్ ఈజ్ సచ్ ఎ పవర్ఫుల్ గాడ్. అవతల వాళ్ళు ఎవరినో వదిలేనాడు, తెలుసుకున్న నన్ను ఎలా వదులుతాడు? వాళ్ళు తెలియదని దేవుడు వదిలేయాలి కదా. మనలో మనమాట మన తెలివితేట ఎలా ఉంటాయి తెలుసా? అదే పాస్టర్ గారు వాళ్ళు ఎవరో దేవుడు తెలియదు కదా అని. తెలియదు కాబట్టి తెలుసుకోవాలి, తెలుసుకోకుండా ఉంటే కుదరదు. తెలియదు కాబట్టి దూరంగా ఉండాలి. ఆ దగ్గరికి వెళ్ళిన ఎవడ దాన్ని ఏముందో చూడమన్నాడు స్పాట్. సో ఇప్పుడు అహరోను కుమారులకు ఇచ్చిన మాట దేవుడు తప్పాడా తప్పలేదా? ఎవడన్నా ముట్టుకుంటే చచ్చిపోతాడని ముందే చెప్పాడా లేదా? సో ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి, అప్పుడు నన్ను అడిగితే ఖచ్చితంగా చెప్తాను. నాలంటోడు లేకపోతే ఆరోన్ లాంటోడు ఒరే బాబు ఇది మేము తప్పేవాడు ముట్టుకోకూడదు అని చెప్తే నువ్వు నోరు మీ అని ఉంటారు మమ్మల్ని. మేము ఎందుకు ముట్టుకోకూడదు, మేము ఎందుకు దూరకూడదు, మేము ఎందుకు చూడకూడదు, రెటమాతం ఏమవుద్ది? ఇలాగే అవుతుంది. సో దేవుని సంబంధమైనటువంటి ఒక వాగ్దానం నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ హృదయంలో అపనమ్మకం ఉంచుట కానీ, ఆ వాగ్దానాన్ని నువ్వు బ్రేక్ చేసే స్థాయికి ప్రవర్తించుట కానీ తాగాదో. మళ్ళీ చెప్తున్నాను, ఒక మాట నీ హృదయంలోనికి దేవుని ద్వారా ఏదైనా నీకు అనిపిస్తే మళ్ళీ చెప్తున్నాను, అనిపిస్తే అంటే మీరు అన్ని మంచి వాటిలో పట్టుకుంటారండి, చెడ్డవే ఉండవు మీకు. నేడు మీకు మీ కన్నీరు తుడుచుదునా అని వచ్చింది అనుకోండి, 31వ తారీఖు మొక్క. ఆ మొక్కల గురించి కాదు, నీకు కొన్ని అనిపిస్తాయి. ఈవెన్ దట్ ప్రామిసెస్ ఆల్సో, ఆ విషయాల్లో నుంచి కూడా కొన్ని మాటలు నీ హృదయానికి చాలా గట్టిగా పట్టుకుంటాయి. నువ్వు మర్చిపోదామన్నా మర్చిపోలేవు. అలాంటి మాటల్లో అది నీతో దేవుడు చేసిన నిబంధన. యూ షుడ్ నాట్ బ్రేక్. దానిలో నువ్వు ఏ రకమైన అపనమ్మకము కలిగి ఉండడానికి వీలు లేదు. కానీ పరిస్థితులు ఏవి నువ్వు అనుకున్నట్టు ఉండవు. మళ్ళీ చెప్తున్నాను, నీకు నచ్చినట్టు జరగవు. నువ్వు కనపడుతున్నట్టు కళ్ళు మీద కనీసం ఏది ఇసుక అక్షత్రాలు కనపడవు, కానీ ప్రణాళిక జరుగుతూనే ఉంటుంది. సో దేవుని యొక్క మాట అన్యుల దగ్గర ఉంచినప్పుడు, ఇంతమంది చనిపోయారన్నప్పుడు లేవీలు చేతుల మీదుగా జరగాల్సినటువంటి ఆ పని
మరొకరి దగ్గర జరగటానికి వీలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆ దేవుని మందసం నువ్వే, ఆ మందసం నీ హృదయమే. అది నీ చేతుల్లో నుంచి, నీ నోట్లో నుంచి, నీ హృదయంలో నుంచే దేవుడు నడవాలి. అది నీ ద్వారానే ప్రభు నడవాలి. అందుకే సువార్త ఒక నోట్లో నుంచి మరొకరి చెవులోకి వెళ్ళాలి. నువ్వే పద్ధతిలో ఇచ్చినా ఒక మనిషి హృదయంలో నుంచే రావాల్సిందే. అదేదో మాస్ మీటింగులు పెట్టి జాతర చేసి ఇదంతా యేసు ప్రభు సువార్త సభలు, ఇలాంటి సభలు దేవుని ఉద్దేశంలో లేవు. ఇలాంటి వాటిని చెయ్యటానికి దేవుడు ప్రోత్సహించడు. వాటి మీద దేవుడు చెయ్యి విప్పాడు, వేసుకో వీళ్ళందరినీ వేసుకుంటాడు. ఇక నువ్వు చెప్పాల్సిన పని నీ వ్యక్తిత్వంలో క్రీస్తుని సిలువను మోస్తూ, ఆ మందసాన్ని మోస్తూ, ఆ క్రీస్తు యొక్క పరిచర్యను ఖచ్చితమైన వాస్తవ వాగ్దానాల ప్రకారం, ఆయన నీతో చేసిన నిబంధన ప్రకారం నీకు నెరవేరడానికి నీకు చెప్పిన పని చెప్పినట్లు ఆజ్ఞను అతిక్రమించకుండా జీవించడం నేర్చుకో. చెయ్యి ఆ ప్రకారం. అది ప్రేమ పరిచర్య. ఆ ప్రేమ పరిచర్య ప్రకారం నువ్వు ఎప్పుడైతే చేస్తావో, ఆ ప్రేమ ప్రకారం నువ్వు జీవిస్తావో, ప్రజలు నీ దగ్గరికి వస్తారు, నీ దేవుడిని పట్టుకుంటారు. ఒక్కొక్క చెంగు పట్టుకుని 7 మంది యూదులు దేవుని మందిరంలోకి వెళుదుము రండి అని పరిగెత్తుకుని చేరుతారు. దేవుని రాజ్యం విస్తరించాలి. ఇదే సువార్త మొదట్లో జరిగింది, మధ్యలో తప్పిపోయింది, ఇప్పుడు ఇంకా పూర్తిగా తప్పిపోయి సువార్త మహాసభల దగ్గరికి వెళ్ళిపోయింది. సభలు కాదు, మహాసభలు. దీనికి 1,00,000 మంది వచ్చారు, 50,000 మంది. ఇప్పుడు బైబిల్ భాషను సభలు అవుతున్నాయి. ఏం జరుగుతుంది తెలియనోడిని ఎవరైనా పిలిచేసి ప్రభుత్వం 4 మాటలు చెప్పమానండి, ఏముండదు. నూనె రాసుకుంటాడు, అన్నం తింటాడు, ప్రసాదం అనుకుని దండం పెట్టుకుని వస్తాడు. అక్కడ ఒక దేవదాసయ్య గారి బొమ్మ ఉంది. క్రీస్తు యొక్క మందసాన్ని మొయ్యలేని నువ్వు, క్రీస్తు యొక్క సిలువను నువ్వు పట్టుకోలేని నువ్వు, పరిశుద్ధమైన క్రీస్తుని చూడలేని నీ బ్రతుకు, క్రీస్తు ప్రేమ గురించి నువ్వు మాట్లాడలేని నీ జీవితం ఖచ్చితంగా అన్యులుగా పరిగణించబడుతుంది. దయచేసి దేవునితో ఆయన కొరకు చేసుకున్న నీ నిబంధన, నేను క్రీస్తు కొరకు బ్రతుకుతానని చేసుకున్న ఆ నీటిలో మునిగినప్పుడు నీకున్న నిబంధన నువ్వు ఎక్కడైనా బ్రేక్ చేస్తున్నావేమో చూసుకో. దేవుడు మాట తప్పడు, దేవుని నిబంధన బ్రేక్ అవ్వదు. సో అబ్రహాము మధ్యలో నడిచిన దేవుడు, అబ్రహాం జంతువుల మధ్యలో నుంచి నడిచిన నిబంధనలో నడిచిన దేవుడు, అదే క్రీస్తుగా కుమారుడుగా మన మధ్యలోకి వచ్చి ఆ నిబంధనను పూర్తి చేశాడు. మాట తప్పని దేవుడు నిన్ను కూడా వదిలిపెట్టడు. సో మాట తప్పే అనురాగరహితులుగా బతికే మన స్థితి ఏమైనా ఉంటే మనుషుల దగ్గర ముందు సరిచేసుకుందాం, దేవునితో కూడా మన పరిస్థితులను సరిచేసుకుందాం. ప్రభు కొరకు సాక్షిగా బ్రతుకుతూ దేవుని రాజ్యాన్ని మన ద్వారా ఆ మందస్సులో నుంచి, ఆ సిలువలో నుంచి, ఆ ప్రేమ పరిపూర్ణతలో నుంచి ఆత్మ ద్వారా కొనసాగించడానికి హృదయాన్ని దేవుని వైపుకిద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తున్నాం.